గుణకాలు కాదు సమ్ ఉత్తమ్ రాజు గారు అంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఇతని హీరోలో వచ్చినా కూడా స్టిల్ హీ షోస్ హిస్ ఫేస్ విత్ హిస్ ఫాదర్స్ నేమ్ అని చెప్పేసి. ఆ నాన్నగారికి వేరేది ఏం లేదు, ఇండస్ట్రీ తప్ప. మేము ఆ ఫుడ్ తినే పెరిగాం. మూవీ ఇండస్ట్రీ చాలా ఇచ్చింది. నాన్న నేను హీరో అవ్వాలన్న, ఫస్ట్ కంప్లీట్ చేయాలి బీటెక్ అన్నాడు. బ్యాంక్ ల్యాబ్స్ ఏమో ఎన్ని ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ బ్లాంక్ ఫ్రమ్ మీ. యు ఆర్ ఫిట్ ఫర్ దట్ పోలీస్ అవుట్ఫిట్. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. యూఆర్ నాట్ దాట్ మెటీరియల్ ఫర్ యాక్టర్, యూ నాట్ దిస్ అని చెప్పి అన్నారు. అల్లు అర్జున్ గారికి ట్రైన్ చేసిన వన్ ఆఫ్ ది జిమ్నాస్టిక్ మాస్టర్. నేనే ఫైట్ చేయడం ఫస్ట్ టైం. ఓకే, ఐ గెస్ మొత్తం ఒకేసారి చేశాను నేను కనిపించాను. కనకల్ బర్మి గారు, రాళ్ళపల్లి గారు, మా నాన్నగారు వీళ్ళందరూ నాటకాలు వేసేవారు. అందరి మరాఠీలో, లేకపోతే నాంపల్లి ఫియర్ వి ట్రావెల్ విత్ నవీన్ చంద్ర అన్న, లచ్చ రవి అన్న అండ్ శంకర్ గారు. నాకు శంకర్ గారు చాలా ఇష్టం అండి. ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది ఇట్ ఇస్ సో లక్కీ. అది దిల్రాజు గారి బ్యానర్ లో గేమ్ చేంజర్ కూడా చేశాను. అంటే దాంట్లో సీన్స్ కొన్ని కట్ అయిపోయినాయి, సీన్స్ అయ్యాన్ని. స్కూల్లో కూడా మా నాన్నగారు వస్తుంటే ఎవ్రీబడి కమ్స్ అండ్ లైక్ టేకింగ్ సెల్ఫీ. సత్యానంద్ గారు ఇన్స్టిట్యూట్ వైజాగ్ లో వితౌట్ డాడీ చెప్పకుండా నాకు వెళ్ళిపోయా వైజాగ్. చిన్న టీ కప్ పెట్టుకొని వెళ్తాను. రాజా డాన్స్ ఏరా అంటే టీ కొట్టు మీద డాన్స్ చేస్తే అందరూ వస్తారు. మా డాన్స్ చేసి మళ్ళీ టీ కొట్టిలో వచ్చి ఫస్ట్ చిన్న క్యారెక్టర్ చేశాను. అంటే దాని మీద బీటెక్ ఇట్లాంటి చాలా కష్టాలు అంటే ఫ్యామిలీలో ఎవరైనా అన్నారా అదే యాక్టింగ్ ఎందుకు వద్దు అని చెప్పేసి? సో అమ్మా ఈ స్టోరీ చెప్పేవాడు మీకు అర్థమైందా? మొత్తం కాలం అంతా బుక్స్ ఉన్నాయి డేటా ఫినాన్సెస్ మీద. సరే ఏంటి సార్ అంటే 6 months లో చదివేశాను ఇవన్నీ. అసలు ఏంటి కాన్సెప్ట్ ఇది అంటే నాకు ఈ కాన్సెప్ట్ మళ్ళీ బయట మాత్రం కూల్ డ్రింక్స్, పాప్కార్న్, సమోసా ఇవన్నీ ఉంటాయి. మూవీ థియేటర్ మాకు రాలేదు అసలు. ఫస్ట్ యాక్చువల్లీ చిన్న ఆశ ఏంటంటే చిరంజీవి గారి దగ్గర పోఖ్రీలో ఆ క్యారెక్టర్ అని పేరేంటి, కొట్టు కొట్టు అంటాడు, అని పేరేంటి, బ్రో హానెస్ట్ గా ఒకటి చెప్పండి, కృష్ణారావు సూపర్ మార్కెట్ లో మీరు చేసిన రోల్ చూసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇది నేను కాదు బట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి చేశా ఈ రోల్ అని చెప్పేసి? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. కృష్ణారావు సూపర్ మార్కెట్ సబ్జెక్ట్ ఏంటంటే అది మా దగ్గర రాకముందు ఐ వాజ్ ఎలా అంటే నేను ఒక 2 movies చేశాను. వన్ ఆఫ్ ది లీడ్ అంటే లక్ష్మీదేవి సమర్పించిన చూడండి, అండ్ నెక్స్ట్ తమిళ్లో ఇంజు మురప్ప అని బాపు గారు కెమెరామ్యాన్ రాజు గారు నాకు రిఫర్ చేస్తే నేను ఆ సినిమా కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత మా లక్ష్మీదేవి సమర్పించి నేడు చూడండి బ్యానరే ఇంకొకడు అనే సినిమా తీశారు. ఓకే, సో ఆ ఇంకొకటి సినిమా ప్రమోషన్ అంటే మా సినిమా లేట్ అయినా ఆ సినిమా ప్రమోషన్ కి మమ్మల్ని పిలిచారు. డాడీ వాస్ లైక్ వెరీ క్లోజ్ టు దట్ పీపుల్. వి వెంట్ దేర్ అండ్ వి హ్యాడ్ గుడ్ టైమ్ దేర్. బట్ ఆ టైంకి ఒక అంటే అల్లు అర్జున్ గారికి ట్రైన్ చేసిన వన్ ఆఫ్ ది అంటే ఎర్లీ డేస్ లో వన్ ఆఫ్ ది జిమ్నాస్టిక్ మాస్టర్ రాజు మాస్టర్. హీ హాజ్ సా మీ అండ్ యూఆర్ నాట్ దాట్ మెటీరియల్ ఫర్ యాక్టర్, యూ నాట్ దిస్ అని చెప్పి అన్నారు. సో ఐ ట్రైన్ యూ ఫర్ 2 years. సో ఐ వాస్ ట్రైనింగ్ మై సెల్ఫ్, రిగ్రెస్ గా ట్రైన్ చేస్తున్నాను. ఆయన నాకు 2 years మాత్రం అంటే సినిమాటిక్ ఫైట్స్ ఎలా ఉండాలి, సినిమాటిక్ రోల్స్ ఎలా ఉంటది, పోస్చర్ ఎలా ఉంటది, అండ్ మొత్తం నా టోటల్ బాడీ ఫిట్నెస్ మొత్తం నా మైండ్ సెట్ మొత్తం మార్చింది మా రాజు మాస్టర్, జిమ్నాస్టిక్ మాస్టర్ రాజు మాస్టర్. సో ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు నాన్నగారికి శ్రీధర్ అదే ఎవరైతే మా డైరెక్టర్ ఉన్నారు కృష్ణారావు సూపర్ మార్కెట్, ఈ కథని తీసుకొచ్చాడు. సో ఎట్ ద టైమ్ ఐ వాస్ ట్రైనింగ్ హార్డ్ అండ్ ఆ సబ్జెక్ట్ నాకు కనెక్ట్ అయ్యింది. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ యూనో నా ప్రాసెస్ ట్రైనింగ్ కానీ నా ఫైట్స్ కానీ అదైతే వాట్ ఎవర్ ట్రైన్ ఇట్ వాస్ ఇన్ దాట్ మూవీ. దాని తర్వాత ఐ స్టార్టెడ్ గ్రూమింగ్ మై సెల్ఫ్. Krishna Supermarket was my first time for grooming myself, and then later on I groomed myself.
బట్ యా కృష్ణ సూపర్ మార్కెట్ సో ఇట్స్ లైక్ కంప్లీట్ మూవీ అయితే చూడలేదు, Yeah. బట్ ఐ కెన్ డైరెక్ట్లీ సే దట్ యు ఆర్ ఫిట్ ఫర్ దట్ పోలీస్ అవుట్ఫిట్. లిటరలీ ఐ జస్ట్ ట్రైలర్ చూసి ఇట్స్ ఆసమ్ నిజం చెప్పాలి అంటే, లైక్ మేబీ నాట్ యాజ్ హై పీక్స్ కాదు, బట్ ఇట్ వాస్ సో గుడ్ ఫర్ ద స్టార్ట్అప్ హీరోస్, లైక్ యు ఆర్ అ స్టార్ట్అప్ హీరో. Yeah. సో పర్ఫెక్ట్ ఉంది. అండ్ అందరికి పోలీస్ అనేది సెట్ కాదు, ద యూనిఫామ్ ద బాడీ అండ్ మీ బాడీకి అండ్ ద టెక్స్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ పర్ఫెక్ట్. అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మేబీ మీకు దానికోసం ఆ మూవీ వస్తుందని చెప్పేసి మేబీ దానికోసమే ట్రైన్ చేసినట్టున్నది చెప్పాలి అంటే. అంటే కృష్ణ సూపర్ మార్కెట్ లో కిక్ బాక్స్, వరహాకి నేను పోలీస్. వరహా ఇస్ పోలీస్. ఓకే ఐ గెస్ మొత్తం ఒకేసారి చూసాం నేను కనిపించాను. పోలీస్ ఉంది వరహాలో కదా, Varaha లైక్ is a త్రీ క్యారెక్టర్స్ ప్లేట్. టీజర్ లో 2 ఎక్కువ కనిపించింది. అంటే Character కనిపించలేదు. థర్డ్ క్యారెక్టర్ కి ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు టీజర్ లో. నెక్స్ట్ అమ్మ పాట నీల ఆకాశం మీకు ఒకటి Yeah, recent గా అదే దెన్ 1 year అనుకుంటా కదా. దెన్ ట్రైలర్ ఇప్పుడు కట్ చేస్తున్నారు. దట్ వాజ్ ఎ టీజర్ యాక్చువల్లీ. ఓకే నౌ ట్రైలర్ కట్ చేస్తున్నారు. అదే దట్ ఈస్ వాజ్ లైక్ డబ్బింగ్ ఎఫెక్ట్స్ అవుతుంది. సో దగ్గర ఉండి చూసుకుంటున్నా ఎట్లా కెరియర్. సో అందరు పెద్ద టెక్నీషియన్స్ పెట్టి చేస్తారు, బాగా వచ్చింది అంట. బట్ టీజర్ ఐ ఫీల్ లైక్ ఇది చాలా మంచిగా వచ్చింది. యూఎఫ్ఎక్స్ అవన్నీ మంచిగా తీసారు చేసిన వాళ్ళకి కానీ. టీజర్ ఇస్ నథింగ్ లైక్ ట్రైలర్, యూ హ్యావ్ టు వాచ్ ఇట్. ఇట్స్ కమింగ్ అప్. హోప్ సో మంచిగా జరుగుతుంది అని చెప్పేసి. అండ్ మేబీ కమింగ్ అప్ మూవీ మేబీ విత్ ఇన్ 2 months రిలీజ్ అవుతుందో. అంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ ద ట్రైలర్ ఫస్ట్, హౌ ఇస్ ద బస్ ఈస్ గోయింగ్ ఆన్. ఎట్లా అంటే ఐమ్ స్టిల్ ట్రైంగ్ టు ఇట్లా నన్ను నేను ఇంకా జనాల్లోకి వెళ్ళాలి. ఇంకా ఈ అబ్బాయి ఉన్నాడని చాలా మంది తక్కువ మందికి తెలుసు. సో ఒక మూవీ త్రూ గుర్తుపడతారు. ఏదైనా ఒక మూవీ బ్రేక్ వచ్చినా ఏదైనా. అంటే నేను మీన్ వైల్ హ్యావ్ డన్ గేమ్ చేంజర్. ఎట్లా అంటే ఒక 1.5 year వి ట్రావెల్ విత్ నవీన్ చంద్ర అన్న, లచ్చ రవి అన్న అండ్ శంకర్ గారు. నాకు శంకర్ గారు చాలా ఇష్టం అండి. ఐ హ్యావ్ ఏ హ్యూజ్ ఫ్యాన్. అంటే ఫ్యానే కాదు అసలు. ఎట్లా అంటే ఆయన సినిమాలు చూస్తేనే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది ఇట్ ఇస్ సో లక్కీ. అది దిల్రాజు గారి బ్యానర్ లో మళ్ళీ అది కూడా. సో ఐ హ్యావ్ బీన్ ట్రావెల్ విత్ సో మెనీ యాక్టర్స్ ఇన్ దాట్ పర్టికులర్ మూవీ మాట. ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ థింగ్. సో ఒక 1.5 year వాళ్ళతో వర్క్ చేశాను. అండ్ నెక్స్ట్ మొన్న ఒక వెబ్ సిరీస్ చేశాను, డాక్టర్ ప్రసాద్ కనపడట్లేదు. హిట్ అయింది అది కూడా. దాంట్లో కూడా ఒక చిన్న రోల్ చేశాను నేను. ఒక 5th 6th episode లో వస్తాను అనుకుంటా. చిన్న రోల్ చేశాను. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు ఫిట్ ఇట్. ఇన్ మీన్ వైల్ నాకు వచ్చిన సబ్జెక్ట్స్ లో నాకు లీడ్ ఉన్నా చేస్తున్నాను. సో దిస్ ఇస్ వన్. సో నేను కృష్ణరావు సూపర్ మార్కెట్ తర్వాత ఐ వాజ్ లైక్ కోవిడ్ వచ్చింది. సో అది అమెజాన్ లో రిలీజ్ అయింది. ఇట్స్ కోవిడ్ వచ్చింది. సో ఇట్ ఈస్ లైక్ బ్లాంక్ ఫ్రమ్ మీ, బ్లాంక్ కెరియర్. అంటే నాకు అంతవరకు అడ్వర్టైజ్మెంట్ అయిన వాడిని నేను. అసలు చాలా మంది కూడా రాశారు కూడా. క్రిటిక్స్ ఏంటంటే కమెడియన్స్ అన్ని వస్తారు పోతారు అన్న సంథింగ్ యూనో. అదే గౌతమ్ రాజు అబ్బాయి వచ్చాడు కూడా పోయాడు. అంటే ఐ లిటరలీ వాంట్ టు బీ అన్ యాక్టర్ ఫస్ట్. లైక్ యూనో అందరు గుర్తుపట్టి నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎక్కడి నుంచి అయిందంటే ఇట్స్ నాట్ అబౌట్ వన్ డే డ్రీమ్. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సీరియల్స్ నుంచి చేసుకుంటూ వచ్చాను. అంటే నాకు స్కూల్లో కూడా మా నాన్నగారు వస్తుంటే ఎవ్రీబడి కమ్స్ అండ్ లైక్ యూనో టేకింగ్ సెల్ఫీ. ఇట్ లైక్ యూనో నాకు చాలా అది ఇన్స్పిరేషనల్ గా అనిపించేది. నాకు కూడా ఒక 10 మంది గుర్తుపెట్టుకుంటే నాకు కూడా చాలా దట్ వాజ్ మై స్టెప్పింగ్ స్టోన్. లైక్ ఇంకోటి ఏంటంటే తనపల్లి బర్మి గారు, నాలుపల్లి గారు, మా నాన్నగారు వీళ్ళందరూ నాటకాలు వేసేవారు. రవీంద్ర భారతిలో లేకపోతే నాంపల్లి. ఆ టైంలోనే అక్కడ నేను చాలా చిన్నవాడిని వెళ్ళేవాడిని. నాన్నగారు తీసుకెళ్లేవారు. బిఫోర్ కమింగ్ టు యాక్టింగ్, నార్మల్ సినిమా యాక్టింగ్ లో కాకుండా అంటే ఐ యూస్ టు వాచ్ దమ్. అంటే హౌ మై ప్యాషన్ అంటే దీని మీద వచ్చిందంటే ఐ యూస్ టు వాచ్ దమ్. ఐ యూస్ టు వాచ్ ఎవ్రీ వన్ కమ్స్ టు మై హోమ్. లైక్ యూనో అందరూ if a celebrity comes while going, people come and having a selfie. It's a very pride thing. ఎవరైనా మనం గుర్తుపడుతున్నా అంటే ఇట్ ఈస్ లైక్ గాడ్ గిఫ్టే కానీ, బట్ అది జనాలు ఇస్తారు. మనం ఆ జనాల్లోకి మనం వెళ్ళాలి. జనాల్లోకి వెళ్తేనే మనకి
క్రెడిబిలిటీ వస్తుంది. సో నేను వెళ్తున్నాను కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. ఐఎమ్ ట్రైంగ్ వెరీ హార్డ్ టు డూ దాట్. Yeah, so there's one thing is like, however, the old stones are gold stones అని అంటారు. Yeah. వాళ్ళని బీట్ చేయలేరు ఇలాగా. Yeah. లైక్ ఈవెన్ ప్రభుదేవ అని అంటే ఎంతమంది డాన్సర్స్ ఆడారు దీలో, ఈవెన్ ది విన్ ప్రైజ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ వాళ్ళని బీట్ చేయలేరు వాళ్ళు. ఇట్స్ లైక్ ద సేమ్ థింగ్ ఈవెన్ యువర్ డాడ్. యూ మే బి అ కమెడియన్ అండ్ అ గుడ్ యాక్టర్, బట్ స్టిల్ hopes and all the best for you to beat him, but still on the I'm not like a level where he will not, it's so it's like I'm fond of ఎట్లా అంటే ఒక యాక్టర్ కి ఏంటి అప్రిసియేషన్, ఆర్ నువ్వు చేసిన క్యారెక్టర్ కి జనాలు ఇచ్చిన అట్లీస్ట్ గుర్తింపు రావాలి. ఏదైనా గుర్తింపు వస్తేనే యూఆర్ సక్సెస్ఫుల్ అన్ యాక్టర్. మనీ మళ్ళీ నెక్స్ట్ ఎవరికైనా ఇప్పుడు మనకి ఏదైనా సరే యాజ్ అన్ యాక్టర్ నీకు గుర్తింపు వచ్చిందంటేనే యూఆర్ సక్సెస్ఫుల్. ట్రూ. సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ దాట్. ఎట్లా నాకు గుర్తింపు రావాలని ఐఎమ్ వర్కింగ్ హార్డ్. All the best for that. Thank you. That's a great journey too. Yeah. Because చాలా మంది అనుకుంటారు, సినిమా యాక్టర్ కొడుకే కదా, అయిపోతాడులే పర్లేదు, వాళ్ళకి లోపల కనెక్షన్స్ ఉంటాయి, అయిపోతారు అంటారు. బట్ వాళ్ళు అనుకున్నంత ఈజీ అయితే కాదు లోపల జరిగేది. అంటే కనెక్షన్స్ అని కాదు, గుడ్ విల్ ఉన్నా యూ హ్యావ్ టు ప్రూవ్ ఎట్ ద టైం. ఎలా అంటే ఆ ఛాన్స్ కూడా మనకి రావాలి, ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా. అది ఆ దృష్టిలో వాళ్ళ కళ్ళలో పడితే వాళ్ళు డెఫినెట్లీ మూవీ ఇండస్ట్రీ చాలా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, అన్ని ప్రొడక్షన్ హౌస్, సురేష్ ప్రొడక్షన్ హౌస్, మా నాన్న అయితే చాలా నెంబర్ ఆఫ్ సినిమాస్ చేశారు రామరాజు గారి బ్యానర్ లో. అండ్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ ఏఎన్ఆర్ గారు. సో ఐ హావ్ సీన్ దమ్ లైక్ మూవీ ఇండస్ట్రీ మాకు కొన్ని నాన్నగారికి వేరేది ఏం లేదు ఇండస్ట్రీ తప్ప, మేము ఆ ఫుడ్ తినే పెరిగాం. సో ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఆన్ మూవీ ఇండస్ట్రీ. అంటే మన దగ్గర టాలెంట్ ఉంటే డెఫినెట్లీ వన్ డే విల్ గివ్ యూ, బట్ ట్రై హార్డ్, లెట్ us try hard. That's a good one. బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నది, సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఒక సినిమాలో చాలా పెద్ద అతనే, లైక్ ఇట్ బీన్ లైక్ మెనీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. ఈవెన్ నౌ దే నో హిమ్. బట్ వాళ్ళ కొడుకు హీరో అని ఛాన్స్ ఇచ్చినా కూడా అతను అవ్వట్లేదు అని చెప్పేసి దే ఆర్ మెనీ రూమర్స్ వస్తాయి బయట. ఐ హ్యావ్ రెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. ఏంటంటే ఒకటండి, అంటే ఒకరికి మూవీ త్రూ ఒకసారి బ్రేక్ త్రూ వచ్చేస్తుంది, ఒకరికి లైక్ ఇట్ టేక్స్ టైం. అంటే కొంతమంది వదిలేస్తారు, అరే ఇంకా అయిపోయింది మాది అని. అంటే నేను నా ఓన్ బ్యానర్లో ఒకటే మూవీ చేశాను, మిగతా అన్ని బయట బ్యానర్లే. ఓకే. సో పీపుల్ ఆర్ కమింగ్ టు మీ అండ్ ఐఎమ్ ఎట్లా అంటే నేను వాళ్ళకి కావాల్సిన పర్ఫార్మెన్స్ ఇస్తున్నా. ల్యాక్ ఆఫ్ థింగ్ ఈజ్ లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎట్లా అంటే ఆ మూవీ జనాల వరకు వెళ్ళలేదు అంతే. లైక్ ఐ హావ్ డన్ రుషభ, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ ఇట్. గేమ్ చేంజర్ కూడా చేశాను, అంటే దాంట్లో సీన్స్ కొన్ని కట్ అయిపోయినాయి, క్లోజ్అప్ సీన్స్ అయ్యాలి, ఇట్స్ ఫైన్. అంటే నేను జనాల్లోకి వెళ్ళే మూవీ ఇంకా రాలే అని నా ఫీల్, అది వరహ త్రూ అవుతుందని ఐఎమ్ హోపింగ్. మేబీ ఇట్స్ అ గాడ్ గ్రేస్, లైక్ మీకు ఇది కాదు ఛాన్స్, యూ స్టిల్ హావ్ అ గుడ్ వన్ కమింగ్ అప్. ఇంకా చాలా పెద్ద డోర్ ఉంది. ఐ విల్ నాట్ గివ్ అప్. ఎట్లా అంటే నేను ఒక మంచి యాక్టర్ గా, ఒక వర్క్ ఎంత హార్డ్ వర్కింగ్ ఉన్నా ఒక మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ పీపుల్ విల్ రికగ్నైజ్. స్టిల్ ఈ వీటితో పాటు దేర్ అ క్రిటిక్ లైక్ ఇతని హీరోలో వచ్చినా కూడా స్టిల్ హీ షోస్ హిస్ ఫేస్ విత్ హిస్ ఫాదర్స్ నేమ్ అని చెప్పేసి అంటారు ఇండస్ట్రీలో కొంతమంది. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఐడెంటిటీ ఇట్ ఈస్ లైక్ నెవర్ చేంజ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దాట్. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అందరికి రాదు అది. గౌతమ్ రాజు గారు అంటే ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఇట్స్ నాట్ ఎట్లా అంటే అందరికి మేబీ వాళ్ళ నాన్నగారి పేరు చెప్తున్నానంటే అవును, ఆబ్వియస్లీ హీస్ మై డాడ్. అండ్ డాడీ ఎవరైనా సరే గౌతమ్ రాజు కొడుకు అనేదే ఉంటది. ఎవరికైనా యాక్టర్ కి ఎవరైనా అరే అబ్బాయినే పరిచయం చేస్తారు, కానీ ఐఎమ్ నాట్ ఎట్లా అంటే కృష్ణ ఇంకా దానికి రావాలంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఆ పేరు సంపాదించుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ లైక్ పీపుల్ కాలింగ్ మీ గౌతమ్ రాజు సార్ బికాస్ పీపుల్ రిమెంబర్ హిమ్ still. Yeah, even we recognize you as a Gautam Raju sir అని చెప్పేసి. Yeah, and I'm very happy for that. Yeah, see, చాలా ఈవెన్ ఐ ఫీల్ లైక్
సపోజ్ నేనే కాదు ఊర్లో కూడా ఇఫ్ జనాలు వెళ్తుంటే Yeah. "Hey, పలానా కొడుకు ఆర్ పలానా మనవాడు అంటారు బికాస్ ఇట్స్ అ గ్రేస్ అండ్ ఇట్స్ Yeah. ప్రౌడీ థింగ్ సో మన పేరు పిలవకపోయినా కూడా బట్ దే ఆర్ స్టిల్ క్రిటిక్స్ బ్యాక్గ్రౌండ్ గోస్ ఆన్ Yeah. సో వీ జస్ట్ నీడ్ టు ఇగ్నోర్ ఇట్ No, that's fine. That's Atlanta. I take it in a positive way that my dad still దే స్టిల్ రిమెంబర్ యువర్ డాడ్ my dad, and I'm loving it. దట్స్ అ పాజిటివ్ వన్ Yeah. That's సో యా అండ్ ఫైనలీ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పటికైతే హార్స్ గా మాట్లాడుతున్నాం సపరేట్ గా చెప్పడం అవసరం లేదు సో యా సో మా వాళ్ళు మీకోసం అని చెప్పేసి కంప్లీట్ గా టాప్ మీద వెళ్ళకుండా కొంచెం ఒక చిన్న ఫన్ పార్ట్ గా కూడా అడుగుతున్నారు Sure. సో యా ఆఫ్ కెమెరా సైలెంట్ గా ఉంటారా లేకుంటే కెమెరాలోనే సైలెంట్ గా ఉంటారా మీరు డీసెంట్ లేదు. ఆఫ్ టైమ్ ఐ ఆల్వేస్ గో విత్ మై డైరెక్టర్. ఐ ఆస్క్ హిమ్, అంటే నేను అడుగుతా ఉంటాను ఆయన్ని, నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు. అండ్ ఐఎమ్ ఇంకా నాకు హంగర్ ఉంది. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఏదైనా చిన్న పాయింట్ నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒక చిన్న పాయింట్ అయినా నేను వృషభాలో కంటిన్యూస్ డైలాగ్ ఉంటున్నాను. Okay. ఎట్లా అంటే Single take dialogue. సింగిల్ టేక్ పెద్ద డైలాగ్ ఉంటది. యూ కెన్ వాచ్ ఇట్ లైక్ ఇట్స్ ఇన్ మై రీల్. 4 takes తర్వాత 5th take వరకు వాళ్ళు, అంటే నైట్ అయిపోయింది, అప్పటికి టైం అయిపోయింది. హ్యాస్ ఎ బ్యాకప్ టైం, బట్ డైరెక్టర్ గివెన్ మీ ద స్కోప్ లైక్ యూ కెన్ డూ ఇట్. సో కంటిన్యూస్ గా ఒకరిని చంపుకుంటూ వచ్చి పెద్ద డైలాగ్ పెట్టి ఒకరిని తొక్కి చెప్పి ఒక శివుడి గురించి పెద్దగా చెప్పాలన్నమాట. సో 5th take కి ఐ డన్ ఇట్. అంటే డైరెక్టర్స్ ఫిఫ్త్ టేక్ టూ ఎర్లీ ఫిఫ్త్ టేక్ చేశారు అంటే అంటే ఐ వాజ్ ఇమ్మెన్స్. ఎట్లా అంటే అది నేను చెయ్యాలి అని ఒక పట్టుదల ఉండే నాకు. ఆఫ్ ద కెమెరా ఏంటంటే ఐ ఆల్వేస్ గో టు ద డైరెక్టర్ అండ్ ఆస్క్ ఇంకేం చేయాలి, ఇంకేంటి ఏమైనా ఉంటే అదే నాకు. ఎందుకంటే ఆఫ్ ద ఇప్పుడు ఇంటికి వస్తానంటే ఆబ్వియస్లీ పని ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటుంది, ఓకే. బట్ నాకు కెమెరా ఇది అంటే డైరెక్టర్ ఏం చెప్పారు, ఏంటి ఆ స్క్రిప్ట్ ఏంటి, అది చాలా నాకు ఐఎమ్ స్టిల్ ఆన్ ఇట్. సో ఇంత చెప్తున్నారు, ఇంత కష్టపడి చెప్పి డైలాగ్ ఫిఫ్త్ టేక్ కంప్లీట్ చేశారంటే ఇట్స్ గుడ్ థింగ్. బట్ మీరు యాక్టర్ కాకుంటే అసలు ఏమైతుంది అసలు? యాక్టర్ కాకుంటే అంటే ఐ డన్ మై బీటెక్. ఇట్లాంటి చాలా కష్టాలతో ఎప్పుడున్నామంటే బీటెక్. అంటే బీటెక్ కంప్లీట్ చేయకుండా ఐ వెంట్ ఫర్ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ వైజాగ్ లో. వితౌట్ డాడీకి చెప్పకుండా నాకు వెళ్ళిపోయా వైజాగ్. సత్యానంద్ గారు మా సన్న ట్రైన్ చేశారు, వాళ్ళు ట్రైన్ చేశారు, పోవాలి అని అన్నారు. సరే హీ డెంట్ సే వర్డ్. నేను ట్రైన్ అయిపోయినా ఒక 1.5 year ఆయన దగ్గర శిష్యుల్లా ట్రైన్ అయిపోయినా. ఆయన గుడ్ యాక్టర్ ప్రో అని చెప్పాను. అంటే వెళ్ళే పక్కన నాన్న నేను హీరో అవ్వాలన్నాడు. ఫస్ట్ కంప్లీట్ చేయరా బీటెక్ అన్నాడు. బ్యాక్ లాప్స్ ఏమో ఎన్ని ఉన్నాయి. సో అలా అప్పటికి కింద పడి ఐ కంప్లీటెడ్ బీటెక్. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నాన్న ఇప్పుడు ఏంటి అన్నాను, జాబ్ తెచ్చుకో అన్నాడు. నాకెప్పుడు ఇస్తారు సర్టిఫికెట్? మళ్ళీ బెంగళూరు వెళ్ళి అక్కడ జీపీఎస్ ఫ్లీట్ ట్రాకింగ్ మీద, అంటే ఇప్పుడు మనకి అన్ని జీపీఎస్ ఇప్పుడు వచ్చాయి. ఇట్స్ లైక్ ఫ్లీట్ ట్రాకింగ్ మీద అప్పుడే ఆండ్రాయిడ్ బేస్డ్ అంటే మ్యాప్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఒక డివైస్ పెడితే ఇట్ కెన్ ట్రాక్ వేర్ ఎవర్ యూ. ఇట్లాంటి పోలీస్ వెహికల్స్ కి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఫ్లీట్ ట్రాకింగ్ అంటారు దాన్ని. ఆ ఫ్లీట్ ట్రాకింగ్ ని డెవలప్మెంట్ లో నేను అసిస్టెంట్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాను. తర్వాత అప్లికేషన్ ఇంజనీర్ అయిపోయాను. 6 months లో ఐ వాస్ డ్రాయింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఫ్రమ్ దట్ కంపెనీ, ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్. అండ్ ద టీమ్ వాస్ వెరీ గుడ్. అంతా చాలా బాగా, అంటే దే పుష్ మీ. ఐ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ సౌత్ ఫర్ దాట్ కైండ్ ప్రాజెక్ట్. వన్ డే రియలైజ్ ఏంట్రా అని చెప్పి అయితే మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చి మళ్ళీ అప్లికేషన్ ఇంజనీర్ గానే ప్రోడక్ట్ టచ్ చేయకుండానే మాయిశ్చర్ సెన్సర్స్ చిప్స్ తింటుంది. మాయిశ్చర్ ఉంటేనే ఇట్ విల్ సస్టైన్. ఈవెన్ ఇన్ టొబాకో దేర్ షుడ్ బి మాయిశ్చర్ లెవెల్ మెయింటైన్ సో దట్ ఇట్ క్యాన్ బి ట్రాన్స్పోర్ట్. మాయిశ్చర్ లెవెల్ పెరిగితే వెయిట్ పెరుగుతుంది, పడేస్తారని. సో వీ హ్యావ్ దట్ లాంబ్డా గేజ్ అన్నమాట. ఆల్సో దాంట్లో మాయిశ్చర్ లెవెల్ ఎంత ఉంది అని ఆ గేజ్ లో జడ్జ్ చేస్తాం. సో ఐ వాజ్ ఇంజనీర్ ఫర్ దాట్. ఐ యూస్ టు గో టు ద కంపెనీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ వాట్ ఐమ్ డూయింగ్ అండ్ ఆస్క్డ్ మై డాడ్. అంటే అప్పుడు నాన్నగారి కోసం లక్ష్మీదేవి సమర్పించు లేడే చూడండి. నాన్నగారి కోసం క్యారెక్టర్ వస్తే
అప్పుడు నేను నన్ను ఇంట్రడ్యూస్ చేశాను, ఆడిషన్ తీసుకున్నాను. వన్ ఆఫ్ ది హీరోగా ఆ సినిమా చేశాను. అంటే ఆ సినిమాకి ఐ వాజ్ నాట్ ఎట్లా అంటే ఐ వాజ్ నాట్ groomed or not prepared. I just wanted to be into it. You are not ready for that. You are not. అంటే నాకు తెలుసు, నేను యూ కెన్ సీ దట్ మూవీ. అంటే నేను నాలో ఉంది, బట్ ఐ కుడెంట్ పోర్ట్రేట్ మై సెల్ఫ్ లైక్ దట్. అంటే Deliver it. అది నేను చూడటానికి కూడా ఎట్లనో ఉండి సంథింగ్ లైక్ పీపుల్ ఎందుకు రిసీవ్ చేసుకున్నాను అనే ఒక క్వశ్చన్ నేను వేసుకున్నందుకే నేను స్టార్టెడ్ ట్రైనింగ్. Okay, I got it. యా, సో ఏదైనా చూసుకుంటే నాకు తెలిసేది. సో బై ద టైం కృష్ణ సూపర్ మార్కెట్ చేశాను, అప్పుడే పాండమిక్, అందరికి మర్చిపోవటము అది. కానీ చాలా మంది దే హ్యావ్ కాల్డ్ మీ అప్ అండ్ డన్ ఏ గ్రేట్ జాబ్. దాని తర్వాతనే అది అయిపోయిన తర్వాతనే ఇంకోటి వేము గంటి గారితో ఒక సినిమా చేశాను. దాని తర్వాత అదేంటిది వృషభ అని సినిమా చేశాను. దాని తర్వాత గేమ్ చేంజర్ చేశాను. దాని తర్వాత వెబ్ సిరీస్ లో ఒక చిన్న చేశాను. ఇది చేస్తుందే వరహ చేస్తుంది. వరహ తమిళ డైరెక్టర్, గేమ్ ఫ్రమ్ చెన్నై, సన్ రామ్ గారు అని. So it's a Tollywood wala? I mean Tollywood one or It's like, they're planning for 3 languages. 3 languages? Origin? Telugu. Origin Tollywood కదా? So that is my traveling. Oh, so even Hindi, like Indra Rajkumar, so first time you face on screen చూసినప్పుడు, what was your feel? I felt very happy for myself. వేరే వాళ్ళని, అంటే యాజ్ అన్ యాక్టర్ ఏదైనా ఎప్పుడైనా ఉంటుంది అంటే ఒక హీరో అనే చూడేటప్పటికి, ఒక వన్ ఆఫ్ ది లీడ్ అనేటప్పటికి యూ హ్యావ్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ వన్. నేను మా అమ్మకి బాగుంటాను, లేకపోతే నా ఫ్రెండ్కి బాగుంటాను, లేకపోతే నా వెల్ విషెస్కి బాగుంటాను, బట్ మనకంటే బయటోడే నన్ను జడ్జ్ చేయగలుగుతాడు. దాని తర్వాత మనం సొంత లోపల ఉంటుంది ఒకటి, అరే ఐ హావ్ నాకు టైం ఉంటే ఇంకా బాగా చేసేవాడిని, నేను ఇంకా బాగా గ్రూమ్ అయ్యేవాడిని, అలానే ఇట్లా వచ్చింది. ఇట్స్ గాడ్ గిఫ్ట్. ఓకే ఫైన్, దే హ్యాస్ గివెన్ మీ, బట్ ఆ స్కోప్, పర్ఫార్మెన్స్ స్కోప్ బాగానే, డాన్స్లు వేసాను, అంతా బాగానే అయింది. బట్ ఇంకా ఏదో ఐ వాంట్ టు ఇంపాక్ట్, ఐ వాంట్ టు గివ్ అన్ ఇంపాక్ట్. నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోవాలి. ఆ ప్రాసెస్ లో ఉన్నాను ఆ టైంలో. సో నవ్ వరహ వచ్చినప్పటికీ ఆ అమ్మ సాంగ్ నీలాకాశం అనేది ఇట్ ఈస్ లైక్ పర్ఫార్మెంట్ ఓరియంటెడ్. I saw it. It's completely village లో అక్కడ కూడా వాళ్ళు అందరు మొత్తం విలేజ్ దే హ్యావ్ క్లాప్డ్ ఆన్ ఇట్. ఐఎమ్ స్టిల్ ఫైండింగ్ వేర్ పబ్లిక్, అంటే నేను లొకేషన్స్ లో కూడా దే ఆర్ సేయింగ్ గో ఇట్, బట్ ఐ వాంట్ టు గో ఇన్ టు పబ్లిక్. ఐ వాంట్ పబ్లిక్ ఎట్లా అంటే వీడి సినిమా చేసాడు గుర్తు ఆరు సక్సెస్. అండ్ ఏదన్నా ఒక నాకు చిన్న ఆశ ఏంటంటే చిరంజీవి గారి దగ్గర ఒక నోటబుల్, అరే ఈజ్ అన్ యాక్టర్ అన్నట్టు అనిపించుకోవడం, లేదా ఏదో ఒకటి ఎంతైనా చెప్పా, గోల్డెన్ స్టార్స్ అదొక ఆశ ఉంది. త్వరలో వరహ చూసాం కదా, లైక్ ఇట్ గోనా గో గుడ్. అండ్ ప్రోమో వచ్చేసరికి లైక్ కమింగ్ అప్ వస్తుంది కదా. I'm flexible for any, like, ఒక ఇంపాక్ట్ వచ్చిన యాక్టింగ్ ఉన్న ఏది ఉన్నా సరే, I just want to do it. As an actor, I want to impact in the publics. Then God give ఏది ఇచ్చినా. సరే, బట్ ఫ్యామిలీలో ఎవరైనా అన్నారా అరే యాక్టింగ్ ఎందుకు వద్దు అని చెప్పేసి? ఓ అమ్మా, ఆ డైలాగ్ కాబట్టి అర్థమవుతుంది. అంటే మా ఆస్ట్రేలియా మా పిన్ని ఉంటుంది, అండ్ ఆమెకి ఇండస్ట్రీలోకి వెళ్ళడం ఇష్టం. ఫస్ట్ పర్సన్ అంటే ఆమె నన్ను చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే కలిసే ఉండేవాళ్ళము అందరము. సో చిన్నికి అప్పటికి పెళ్ళి, ఎట్లా అంటే మా పిన్నికి పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ లైక్, ఏంట్రా చెక్కిందా ఐఎల్స్ రాయమన్నా కదా ఐఎల్స్. ఇట్స్ లైక్ నాకు అప్పటికే నేను వెళ్ళేసి వచ్చేసాను కదా,
వెళ్ళొచ్చినంత లేచి నేను చాలా ఇప్పుడు నేను యాక్టర్ అయిపోతే నేను టీకేయాలి ఇప్పుడు అది అది చెప్పినప్పటికీ ఫోన్ చేస్తుంది, ఏంటి నా బ్రేక్ వచ్చిందా ఇది వచ్చిందా అని ప్రతిది రిలీజ్ అయినా ఆమె ఫాలో అప్ అవుతాం. ఇక్కడ బాగా చేయలేదు, ఇక్కడ ఇది ఇంకేదైనా ఇంప్రూవ్ చేయాలరా, ఇంకెవరైనా పెద్ద డైరెక్టర్లు పడాలరా, ఏదైనా చిన్న సీన్ పడినా కూడా మంచిగా ఉంటది, ఏదైనా ఎట్లా చేయరా చేయండి రా అంటే దే కీప్ ఆన్ కన్సర్నింగ్ అబౌట్ మై కెరియర్, లైక్ హౌ యూ గోయింగ్ టు పోర్ట్రే ఇట్. అండ్ వెరీ నేను ఏంటంటే సర్కిల్ ఉన్నా ఐ జస్ట్ సే హాయ్ అండ్ ఐ కాంట్ డిస్టర్బ్ దెమ్, బట్ పీపుల్ సే దట్ డిస్టర్బ్ దెమ్. చాలా మంది అంటారు. దట్ ఇంకా నేను నేర్చుకున్నా అంటే వెళ్ళి అడగడం అది అని. ఇంకా ఐ వాంట్ మై యాక్టింగ్ స్కిల్స్ టు స్పీక్, బట్ పీపుల్ సే దట్ యూ హ్యావ్ టు గో అండ్ మీట్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ దట్. నేను వెళ్తున్నా ఈ పాయింట్ లో we both are on the same boat. చెప్పాలి అంటే even when I just texted you on Instagram, I was చాలా టైం తీసుకుంటుంటే మిమ్మల్ని అడగడానికి, లైక్ మీ డాడీ గురించి అడగడానికి అండ్ మీ ఇంటర్వ్యూ అడగడానికి. ఐ గెస్ యూ డోంట్ అబ్జర్వ్ మచ్, బట్ ఎప్పుడు వీక్లీ వన్స్ ఒక్కసారి వస్తుంది నా మెసేజ్ మీ దగ్గరికి. అంటే నేను ఐఎమ్ నాట్ నేను రిప్లై ఇవ్వడం, సోషల్ మీడియా నేను మెసేజ్ చేయడం కూడా మీకు అనుకుంటా వాళ్ళు బిజీ ఉంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేదా వాట్ ఇఫ్ దే నాట్ రెస్పాండ్ అని చెప్పేసి. ఇది ఒకటి ఉండి లైక్ ఐ జస్ట్ ఫీల్ మై సెల్ఫ్ బ్యాక్. వెయిట్ చేద్దాం. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హూ ఇస్ కమింగ్. ఎట్లా అంటే ఒక కెరియర్ ఓరియంటెడ్ గా ఎవరైతే బిల్డ్ చేసుకుని మీడియా ఫీల్డ్ లో ఉన్నారు అంటే ఐ ఆల్వేస్ అప్రిషియేట్ దెమ్, బికాస్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇట్ టెస్ట్స్ అవర్ ఎట్లా అంటే మనలో ఉన్న ప్రతి మెంటల్ ఏమంటారు దాన్ని నెక్స్ట్ లెవెల్ టెస్ట్ చేసేది ఏది అంటే సక్సెస్ అయ్యే వరకు నేను ఇదే మీడియా ఫీల్డ్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఏదో అనుకుంటారు ఈజీగా వచ్చింది, వాడికి హిట్ వచ్చింది, మీరెందుకు చేయట్లేదు అట్లా ఇట్లా అంటే ఆ పాత అనేది యూనో ఇట్స్ 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 లాంగ్ జర్నీ. వాడు సెట్ చేసుకునేది కొంతమందికి వచ్చేయచ్చు జల్దీగా, లేట్ గా రావచ్చు. ఇట్స్ నాట్ దెర్ ఇస్ నో ఆన్సర్ అండి. లేట్ గా వచ్చినా కూడా కొంతమంది పీక్స్ కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ వీ హ్యావ్ టు వర్క్ అంటే ఆ టైం వచ్చినప్పుడు ఎక్కాలంటారు ట్రైన్, పూరి గారు చెప్పినాడు. దాని వరకు నువ్వు వెయిట్ చేయండి, ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కడమే. సో మీ స్కూల్లో మీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ ఈజ్ లైక్ నేను నా స్కూల్లో ఇట్ ఈస్ లైక్ మా స్కూల్లో డిఫరెన్షియేట్స్ ఏమి ఉండవు. ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు మాత్రం ఐ యూస్ టు బి ద ఐ వాస్ స్కూలింగ్ లో నేను ముందుండేవాడు. చదువులో అంత లేకపోయినా కల్చరల్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు మాత్రం అన్ని డాన్సులు కానీ అది కానీ ఇది కానీ ముందుండేవాడు. సో అదే చెప్తున్నా, వెన్ మై డాడ్ కమ్స్ లైక్ హీ వాస్ మై స్కూలింగ్ వాస్ హీ వాస్ వెరీ బిజీ ఆర్టిస్ట్ ఇన్ టీవీ. చిత్రాలయ అనే ఒకటి వచ్చేది అండ్ హార్లిక్ హృదయాంజలి అని ఒకటి వచ్చేది. సుత్తివేలు గారు ఈయన చేసే కాంబినేషన్. చాలా సీరియల్స్ చాలా బిజీ ఉండేవారు. డామిట్ కదా అడ్డం తిరిగింది అనే సీరియల్ ఒకటి. సో సీరియల్స్ చేస్తూ అలా సినిమాలు కూడా హీ వాజ్ వెరీ బిజీ. అండ్ పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్. ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్స్ ఆర్ నాట్ దేర్, బట్ టీవీస్ ఆర్ వెరీ గుడ్. ఎట్లా అంటే సండే అనేటప్పటికి టీవీస్ తప్పకపోయేవారు వాళ్ళంతా. సో ఆ పీక్ టైంలో మా నాన్నగారు కనిపించేవారు. సో దాట్ ఎట్లా అంటే నాన్నగారు రాగానే అరే ఇట్ వాస్ సో లైక్ మనం కూడా అట్లా అట్రాక్ట్ అయితే ఒక 10 మంది సెల్ఫీలు పోతున్నారంటే ఏంట్రా అది. ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్. అంటే మా నాన్నగారు ఎంత కష్టపడి ఉండొచ్చు ఆయన. అంటే ఆయన నాకు తెలుసు ఎప్పుడు టైంకి తినేవారే కాదు. నా చిన్నప్పుడు నేను చూసింది ఎప్పుడో నేను పడుకున్నప్పుడు వచ్చేవారు, అంత కష్టపడేవారు నాన్నగారు. అంటే హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఆన్ స్క్రీన్ ఎవ్రీ టైం. ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు ఎందుకంటే హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ది యాక్టింగ్ ఫోర్. చాలా మంది ఈ ఏజ్ కి వచ్చేసరికి దే ఫీల్ లైక్ గెటింగ్ వాలంటీర్ రిటైర్. చెప్పాలి అంటే లైక్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా, లెట్స్ జస్ట్ గివ్ అ బ్రేక్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద లైఫ్ అనుకుంటారు. బట్ సో యువర్ డాడ్ స్టిల్ వాళ్ళు చేస్తున్నారు. అది ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ హీ స్టిల్ డూయింగ్ ఇట్. ఐ బిలీవ్ దట్ యాజ్ అన్ యాక్టర్, ఏ యాక్టర్ కైనా దే కాంట్ రిటైర్డ్ అండ్ సిట్టింగ్ ఇన్ హోమ్. దట్స్ ఇట్లా అంటే వాళ్ళకి అనిపించదు. అయినా కూడా దే ఫీల్ లైక్ హ్యావ్ ఎనర్జీ, దే విల్ గో అవుట్ అండ్ వర్క్. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం వేరు అసలు. మన
యాక్టర్స్ కున్న ప్రపంచం ఎలా అంటే మార్నింగ్ 6కి వస్తాం, నైట్ 2 అయినా సరే గొడ్డులా పని చేస్తాం. బట్ చిన్న బ్రేక్స్ నువ్వేం తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా తింటాం, పని చేసుకుంటాం, స్క్రిప్ట్ గురించి మాట్లాడతాం, క్రియేటివిటీ ఫీల్డ్ లో అంటే ఎవ్రీబడి వేరే జోన్ లో వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు ఉండొచ్చు. బట్ యాజ్ ఏ మీడియా దే ఆర్ వెరీ ఇంటర్నల్ కనెక్టింగ్ బాండింగ్ ఎక్కువ ఉంటది. అరే ఆర్టిస్ట్ కి ఇప్పుడు నాకు ఇప్పుడు చూడండి, ఒక హీరో కలిగి లేదంటే అరే ఆ హీరోకి బాగా చేస్తాడు అని ఎందుకు ఇస్తాడంటే వీడు ఆ టైంలో ఆ క్యారెక్టర్ నేను సరిపోకపోయినా ఈయన బాగా చేస్తాను ఎందుకంటారు హెల్పింగ్ సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యూనో యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అలాంటి ఎట్లా అంటే అందరినీ చూసుకుంటూ పెరుగుకుంటూ వచ్చింది. సెట్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? నేను ఫస్ట్ గరణమూడు సెట్కి వెళ్ళాను. సో ఏ మూవీ? గరణమూడు వెరీ నాకు చిరంజీవి గారితో పిక్ ఉంది, అది మీతో షేర్ చేస్తాను. మొత్తం ఇట్లా బ్లడ్ అంతా ఉండి ఇట్లా చిరంజీవి గారి నేను ఇట్లా చిన్నగా ఉంటాను. ఫస్ట్ అసలు ఇంకా నేను నాకు తెలీదు ఆ ఆనందం ఏంటో. నాకు అసలు అప్పటి నుంచి ఆయన అంటే నాకు అలాంటి ఒక వైబ్ వస్తుంది. నాకు ఆయన అంటే నేను కలవలేకపోయాను. సో మా నాన్నగారు వెళ్ళారు, ఆయన అంత దూరంగా ఉన్నా కూడా ఐ ఫీల్ లైక్ యూనో వైబ్ అండ్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ మై అంటే కాన్షియస్ అయిపోవటం. అరే నేను వెళ్ళాలన్నా కూడా భయమే, ఏదైనా చేయాలన్నా కూడా భయమే. అంటే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అంటే ఆయన దగ్గర ఉండాలంటే నేను ఏదైనా చిన్న పేరైనా సంపాదించుకొని ఆయన దగ్గర అట్లీస్ట్ ఐ వాంట్ టు స్టాండ్ యాజ్ అన్ యాక్టర్. సో దట్ డే హోప్ఫుల్లీ క్రాస్ ఫింగర్. అప్పట్లో మిమ్మల్ని ఎవరైనా ఫ్యూచర్ యాక్టర్ అని ట్రీట్ చేశారా? ఆర్ జస్ట్ లైక్ అ కిడ్ లా, ఓకే యు ఆర్ జస్ట్ అ కిడ్ అని చెప్పేసి అన్నారు ఎప్పుడు వెన్ యు ఆర్ ఇన్ స్కూలింగ్? I was a good dancer. ఫాదర్ ఆల్రెడీ యాక్టర్, బట్ అన్నారా మీకు ఫ్యూచర్ యాక్టర్ లా అవుతాడు? అంటే లైక్ ఐ డిడ్ సీరియల్ తపస్వి అని ఏబిఎస్ రాజు గారు ప్రొడ్యూసర్ ప్లస్ ఆయన హీరో. ఓకే, ఏబిఎస్ రాజు గారు చేశారు. దాంట్లో నేను ఒక చిన్న టీ కప్ పెట్టుకొని వెళ్తాను కదా. రాజా డాన్స్ ఏరా అంటే ఆ టీ కొట్టు మీద డాన్స్ చేస్తే అందరు వస్తారు మా. సో ఆ డాన్స్ చేసి మళ్ళీ టీ కొట్టు ఇట్లా వచ్చి ఫస్ట్ ఆ చిన్న క్యారెక్టర్ చేశాను తపస్వి అని ఆ సీరియల్. దట్ వాస్ ద స్టార్టింగ్ మూమెంట్ ఐ యాక్టెడ్ యాజ్ అన్ యాక్టర్. అప్పుడు చేసినప్పుడు అంటే కేమ్ అండ్ వెంట్ ఆఫ్ ఇన్ టీవీ సీరియల్స్. బట్ ఎవరు నువ్వు యాక్టర్ అది అవుతాను నేను అప్పటికి నేను ఎవరిని ఎక్స్పోజ్ అవ్వను. It was into me. I always performed like engineering college lo dance చేయటం కానీ I was always in cultural activities. And then ఇంజనీరింగ్ ఎప్పుడైతే నాకు వెళ్ళిపోవాలి నేను సత్యనారాయణ గారి దగ్గర అనుకున్నాను. ఇప్పుడు సత్యనారాయణ గారి దగ్గర వెళ్ళినప్పుడు I want to be an actor అని అక్కడ స్టార్టెడ్. ఆయనే చెప్పారు, ఫస్ట్ చెప్పిన పర్సన్ నాకు సత్యనారాయణ గారే, నువ్వు కూడా యాక్టర్ ఆయన. మీ ప్రెషర్ ఎక్కడ ఉంటుండే, ఫ్యామిలీలోనా లేకుంటే బయటనా మీ యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పుడు? దిస్ నో ప్రెషర్. అంటే ప్రెషర్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ ఎట్లా అంటే టు పర్ఫార్మ్, టు గెట్ ఎ గుడ్ నేమ్. దేర్ ఆర్ టూ థింగ్స్. వన్, మీరు దీనికన్నా ముందు జాబ్ చేశారు ఆల్మోస్ట్ లైక్ చాలా ఇట్స్ నాట్ అప్లికేషన్ ఇంజనీర్ లా చేయాలి అంటే ఇట్స్ నాట్ నార్మల్ మార్క్ కూడా దొరకదు. ఈవెన్ ఐఎమ్ ఇంజనీర్. సో అప్లికేషన్ ఇంజనీర్ ఈ జనరేషన్ రావాలి అంటే అవ్వదు. బట్ ఆ జనరేషన్ అప్లికేషన్ ఇంజనీర్ చేసి అండ్ యూ లెఫ్ట్ దట్ కంప్లీట్లీ. ఆ జనరేషన్ అంటే 1940s. Which means that కొన్ని years back, 5 years back. It's like 8 years back. Yeah. COVID ముందు కంప్లీట్ అదొక జనరేషన్. అది ఇగ్నోర్ అబౌట్ జెన్స్ అండ్ ఎవ్రీథింగ్. కోవిడ్ ముందు అది సపరేట్ జనరేషన్. కోవిడ్ తర్వాత కంప్లీట్ AIs and everything వచ్చేది, అది కంప్లీట్ జనరేషన్. ఇట్స్ కంప్లీట్లీ an AI. లైక్ దిస్ నెక్స్ట్ ఒక 20 years ఫార్వర్డ్ అయిపోయినాయి. కంప్లీట్ గా ఎట్లా అంటే ఒక ఫ్యూచర్ కలము చూస్తున్నట్టుగా ఉండాలి మొత్తం అంతా. అది ఫాస్ట్ గ్రోత్ ఉంది అసలు, చాలా ఫాస్ట్. సో మీరు ఎప్పుడు ఎగ్జాక్ట్ గా ప్రెషర్ అనిపించారు? లైక్ అప్పుడు వర్క్ చేసే టైంలో బెటర్ అనిపించిందా మీకు, లేకుంటే యాక్టింగ్ నాకు బెటర్ అనిపించిందా? నాకు యాక్టింగ్ ఉన్నప్పుడే నాకు బెటర్ అనిపించింది. నాకు వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఆల్వేస్ ప్లేడ్ ఇన్ మై మైండ్ దట్ ఇట్స్ నాట్ ఎ సాటిస్ఫాక్షన్. ఎట్లా అంటే నేను చేసింది ఎంత వర్క్, ఒక 3 years 1.5 years అక్కడ, ఇది ఒక 1 year 2.5 years వర్క్ చేశాను. బట్ ఐ ట్రావెల్ లాట్
అటెండ్ అయ్యి ఇండియా మొత్తం తిరిగా. ఐ వాస్ ట్రావెలింగ్ లైక్ I used to go each and ITC company, Balaji Papers, అంటే ప్రతి ఒక్క కంపెనీకి వెళ్ళాలి నేను. కొత్త కొత్త పీపుల్ని కలిసేవాడిని, కొత్త కొత్త యాక్టర్స్ చూసేవాడిని. ఇట్లా ఐ ఏదో ఎక్స్ప్లోర్ చేశాను కానీ ఐ వాజ్ సమ్వేర్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఐ యూస్ టు డూ మై జాబ్ రైట్, నాకు అయిపోయింది జాబ్ అయిపోయింది. నెక్స్ట్ టైం మూవీస్ చూసిన ఈ లాంగ్వేజ్ చదవగా నేను ఈ లాంగ్వేజ్ అని ఆ మూవీస్కి వెళ్ళేవాడిని. ఎక్కడ ఖాళీ దొరికినా, అది నైట్ షో అవన్నీ లేకపోతే మార్నింగ్ షో అవన్నీ, ఏదన్నా ఖాళీ దొరికిందంటే సినిమా 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 సినిమా. ఇంజనీరింగ్ దగ్గర నుంచి సినిమాకి వెళ్ళాలి, చూడాలి. బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది కృష్ణానగరి మామాని సాంగ్ గారు. అంటే లైక్ ఏ సినిమా అయినా సరే ఐ లిటరల్లీ వాచ్ ఇన్ థియేటర్స్. అది ఆ థియేటర్ ఏసీ ఉందా లేదా అని కూడా చూసేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని అంత. అంటే కొన్ని రిమోట్ ఏరియాస్ లో ఏసీ ఉండేది కాదు. ఇప్పుడు అన్ని 4K డిజిటల్ క్యూబ్స్ అన్ని ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యాయి. కానీ ఒక 10 years ఒక 8 years బ్యాక్ అనుకుంటా, ఇట్ వాస్ నాట్. నేను కూడా వెళ్ళా ఒక మూవీకి, లైక్ గుండెజారి గల్లంతా అయింది. అది ఫ్యాన్స్ ఉండేది అంటే ఐ వాస్ ఫస్ట్ టైం ఫ్యాన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఏసీ ఉంటుందా దీంట్లో అనుకున్నాను. అండ్ బయటికి వెళ్తే ఇట్స్ నాట్ పాప్కార్న్ ఎనీథింగ్, లైక్ మీ సమోసా. స్టిల్ దే ఆర్ రిమోట్ ఏరియాస్ వేర్ నేను ఇప్పుడు ఉన్నాయనే తెలీదు. అంటే కొన్ని ఇప్పుడు ఉప్పాడ ఉంది, ఉప్పాడలో కూడా అంటే 4K థియేటర్ తో అన్ని బాగానే ఉంటాయి కానీ స్టిల్ ఫీల్ ద సేమ్ లైక్ థియేటర్ చాలా బాగుంటది. బయట మాత్రం కూల్ డ్రింక్స్, పాప్కార్న్, సమోసా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అంటే క్యూబ్ లో ఈ మాల్స్ లో ఉండట్లేదు, ఓన్లీ పాప్కార్న్ ఉంటుంది. అక్కడ అన్ని నార్మల్ రేట్స్ బాగుంటాయి. ఇప్పుడు వచ్చి డబల్ రేట్స్ అవుతుంది. ఇట్స్ లైక్ కంప్లీట్ అవుట్ ఆఫ్ కాంటాక్ట్ అది. బట్ నార్మల్ మూవీకి వెళ్ళాలన్నా కూడా యూ నీడ్ టు స్పెండ్ అ లాట్. ఆ టైంలో అంటే జస్ట్ టికెట్ నీకు 50 rupees or 100 rupees కి వచ్చేస్తే టికెట్ మళ్ళీ 50 rupees పెట్టేసుకుంటే మీకు మంచి స్నాక్ అయిపోతుంది. ఇప్పుడు అది అవ్వదు. అంటే ఇప్పుడు మరి అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా రేట్ అవుతుంది. సో మీరు నార్మల్ గా మూవీ ప్రైమ్ లో రిలీజ్ చేసేవాడు, రిలీజ్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? లైక్ థియేటర్ రిలీజ్ చేస్తుంటే అట్లీస్ట్ పీపుల్ క్యాన్ సీ మై ఫేస్ డైరెక్ట్లీ అని చెప్పేసి ఇట్లా ఒక ఫీల్ అనేది. వి వెంట్ ఫర్ ద థియేటర్స్, అంటే థియేటర్స్ కి జనాలు రాలేదు. అంటే వి ట్రైడ్ అవర్ హార్డ్, లైక్ ఈవెంట్ చేసాము, అన్ని చేసాము. అంటే మా సినిమా కావాల్సిన పబ్లిక్ కి రీచ్ అవ్వలేదేమో, కానీ అమెజాన్ లో పడ్డాక చాలా మంది రీచ్ అయ్యారు. దట్ వాజ్ ఎ పీక్ పాయింట్. పీక్ రీచ్ అయింది లోపల పాండమిక్ వచ్చింది. సో కోవిడ్ అటాక్ రావటం, మళ్ళీ కెరియర్ నాకు మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి వచ్చింది. ఓకే, సో మేము చేసిన ఈవెంట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద పబ్లిక్ హ్యాస్ గెయిన్. అరే కృష్ణ సూపర్ మార్కెట్ లో హీరో కృష్ణ అది వెళ్ళింది 2 years, completely went back to zero. మళ్ళీ జీరో అగైన్. ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో వరహ నాకు మళ్ళీ అరే ఈజ్ అన్ యాక్టర్ గా ఇవ్వగలుగుతాను. వేరే కూడా నేను చేస్తాను, అట్లా చిన్నగా చేశాను. బట్ స్టిల్ ఫైండింగ్ hero is like a key movie which you completely focused on as a lead అది. But as an actor I always want, I'm still pursuing like for the companies, going for companies, I'm trying to reach them to get a good character. As an actor I want to get a good name, first thing. Yeah, see, as an actor also, because we saw many things of yours, but yeah, also all the best for that. Thank you. హీరో అవ్వాలని డిసిజన్ మీకు సడన్ గా వచ్చిందా లేకుండా స్లోగా వచ్చిందా? మీరు యాక్టింగ్ చేయాలి అని చెప్పారు, బట్ హీరో అవ్వాలి అనే డెసిషన్ నాకు అంటే చెప్తున్నా, గాడ్ గిఫ్ట్ అది కూడా. నేను ఎప్పుడు అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది వన్ ఆఫ్ ద లీడ్ గా. ఐఎమ్ నాట్ ఇంటూ స్ట్రైట్ అవే ఫస్ట్ లీడ్ గా ఎప్పుడు అవ్వలేదు. నేను వన్ ఆఫ్ ద లీడ్ గా చేశాను. ఇంజు మురప్పలో వన్ ఆఫ్ ద యాంటీ క్యారెక్టర్ చేశాను తమిళ మూవీలో. సెకండ్ మూవీ యాంటీ క్యారెక్టర్ కింద చేశాను. దెన్ థర్డ్ మూవీ ఈ 2 years గ్యాప్ తీసుకొని నేను ట్రైన్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ రావడం వల్ల నేను అది చేశాను. ఓకే, అది కూడా వేరే బయట ప్రొడ్యూసర్ మాకు చేస్తానన్నాడు. ఆ టైంకి ఆయనకి అక్కడ ఏదో
ఫినాన్షియల్ డ్రాప్ వచ్చింది US లో. ఓకే. సో నాన్నగారే టేకప్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ చేసింది. సో దట్స్ వై ఇట్స్ ఇన్ మై బ్యానర్. అసలు అయితే బయట చేయాలి. దానికి బోనారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తారు మా మూవీకి. బోనారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వాళ్ళు చాలా బ్యాక్ బోన్ ఉండే మా మూవీ. This is one advantage, like being your father is a good actor, you got a bad support. Maybe you didn't get a lead because మీ కాల్ ద్వారా మీరే నడుచుకుంటూ వెళ్ళాలి ఆ లీడ్ వరకు వెళ్ళాలి అంటే, బట్ యూ హ్యావ్ సపోర్ట్, రిఫరల్ సపోర్ట్ అండ్ ఉన్నది. అండ్ మీకు ఏమైనా కావాలి అంటే దే గోనా హెల్ప్ యూ అవుట్. అండ్ ఇప్పుడు యువర్ పాత్ హౌ యూ గోనా అంటే హెల్ప్ చేయగలుగుతారండి. అది కృష్ణ సూపర్ మార్కెట్ చేశారు. బట్ మళ్ళీ అది అయ్యంగానే యాజ్ అ సెట్ లైక్ 2 years గ్యాప్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ 0. మళ్ళీ అది వెళ్తున్నప్పుడే నేను వేరే సినిమాలు చిన్నగా చేస్తున్నప్పుడే వరహ వచ్చి ఇట్స్ అవుట్ ఆఫ్ లైక్ వేరే కంపెనీ, వేరే ప్రొడ్యూసర్, వేరే డైరెక్టర్. సో రామ్ గారు వచ్చి ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఇట్ వాస్ లైక్ DNA స్ట్రక్చర్ మీద సమ్ కొత్త పాయింట్ చెప్పారు. సో మనం వెళ్ళిపోయినా స్టోరీ మనల్ని తీసుకెళ్తాం ఒకసారి. సో ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సో దాంట్లో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఐ డిడ్ మై పర్ఫార్మెన్స్ అండ్ చాలా బాగా వచ్చింది సినిమా. ట్రైలర్ కూడా కట్ అయింది. సో ఎఫెక్ట్స్ నడుస్తున్నాయి. తొందరగా ట్రైలర్ కూడా మేము ముందుకు టేకింగ్ ఫాలో అప్ అవనియండి ఆర్ ఎల్స్ టేకింగ్ యాజ్ ఇన్స్పిరేషన్ అవనియండి. ఐ ఫీల్ ద సేమ్ వే లైక్ DNA అండ్ మీద్ లాట్స్ కొంచెం ఏమంటారు మేబీ ఎఫెక్ట్ అట్లా అనిపించిందా ఆర్ ఎల్స్ మీ ట్రైలర్ కూడా దాని మీద ఫోకస్డ్ ఉందా దేవుడి మీద తెలియదు నాకు అయితే ఎగ్జాక్ట్ గా. ఓకే. బట్ ఐ ఫీల్ ద సిమిలర్ సార్ట్ ఆఫ్ మ్యాచ్ ఓకే అక్కడ. అంటే నాకు తెలిసి నేను ఫస్ట్ కృష్ణ సూపర్ మార్కెట్ లో కిక్ బాక్సింగ్ దేర్ ఇస్ నో లార్డ్ ఇన్ ఇట్. సెకండ్ వృషభలో మీకు శివుడిది అభిషేకం మీద చేసే క్యారెక్టర్ నాది. సో దట్ శివుడిది అయి ఉండొచ్చు. అండ్ థర్డ్ గేమ్ చేంజర్ బెస్ట్ నథింగ్ గాడ్. అండ్ వరహ మూవీ అంటే వరహ టైటిల్ ఇట్స్ ఎ గాడ్ నేమ్ అట్లా వచ్చి మేబీ అట్లా సింక్ అవుతుందా ఏంటి అని చెప్పి తెలియదు కానీ వరహ మూవీ టైటిల్ ఎందుకు అంటే ఫస్ట్ అది వారునికి 8 రూపాయలు ఉంటాయి అది అని కదా. సో ఈ వరహ దేవుడికి ఈ వరహ అనే మూవీకి ఎన్ని రూపాయలు ఉంటాయి. ఒకడు మనలోనే DNA సెక్షన్ లో బ్యాక్ వెళ్తే నువ్వేంటి ఇలాంటి టిపికల్ కొంచెం సైఫై మూవీ. అది ఏంటంటే చెప్పడానికంటే చూస్తేనే అర్థం అవుతుంది. అర్థమేం రాదు. ఆయన అర్థనే ఉంటారు ఏంటి సార్ స్టోరీ చెప్పినప్పుడు మీకు అర్థమైందా? నెరేట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయలేదు సినిమా ఆయన. సో ఐ వాజ్ వెయిటింగ్. సో 6 months తర్వాత ఫోన్ చేశాను. సార్ ఏమైంది సార్ అది అని నేనే ఫోన్ చేశాను. విల్ మీట్ ఇన్ 2 days అన్నాడు. ఓకే అండి. ఆ లోపల వెళ్తే ఒక చిన్న కాలంలో బుక్స్ ఉండేవి. మొత్తం కాలం అంతా బుక్స్ ఉన్నాయి డేటా ఫినాన్సెస్ మీద. సార్ ఏంటి సార్ అంటే 6 months లో చదివేశాను ఇవన్నీ. అసలు ఏంటి కాన్సెప్ట్ ఇదంటే నాకు ఈ కాన్సెప్ట్ మళ్ళీ దాని డేటా స్ట్రక్చర్ రాసి డేటా ఇదన్నీ ఇది ఇట్లా ఉంటుంది మనకి ఇలా వస్తుంది. ఇది నీకు 3 characters ఉంటాయి దీంట్లో ఇలా ఉంటాయి, ఈ జన్మలో ఇలా ఉంటాయి, ఈ జన్మలో అలా ఉంటావు అని. సార్ ఏంటి సార్ ఇది అని చెప్పి ఆయన నేను ఎవరో తెలియదు. ఓకే, హీ ఈస్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ బట్ హీ వాంటెడ్ టు డూ ఇన్ తెలుగు మూవీ అండ్ హీ వాంటెడ్ మీ ఓన్లీ టు డూ దట్ మూవీ. ఐ వాస్ బ్లెస్డ్. Yeah. So he never asked my dad to do that thing or this thing. Ram Garu. I appreciate it. ఎందుకంటే ఆయనకి నా మీద ట్రస్ట్ ఉంది, నా స్టోరీ మీద ట్రస్ట్ ఉంది. సో హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ మీ వెరీ గుడ్ అండ్ స్టోరీ. వాళ్ళ అబ్బాయి డిఓపి దీనికి. సో దే ఆర్ ఎట్లా అంటే ఈ స్టోరీని మొత్తం కంప్లీట్ చేయడానికి 2 years పట్టింది నాకు. దాని తర్వాత ఇప్పుడు VFX నడుస్తుంది. మొన్న ఇక్కడ ఒక డంప్ యార్డ్ లో చేసాము. అంటే లైక్ అన్ని ఇవి ఉన్నాయి, ఇది కంటైనర్స్ ఉన్నాయి. ఓకే. మా ఏం తీసాడండి ఫైట్ అసలు
అసలు నాకు యూ నెవర్ ఎక్స్పెక్టెడ్ నువ్వు మీరు అట్లా చేస్తారని చెప్పి. నేనే ఫైట్ చేయడం ఫస్ట్ టైం. నాకు నేనే ఫైట్ ఏంటంటే పోలీస్ విల్ ఫైట్ మై యాంటీ క్యారెక్టర్. You are fighting yourself with a past DNA. ఐఎమ్ వాచింగ్ దిస్ అండ్ పాసింగ్ దిస్. ఈవెన్ ఈ ఫైట్స్ అన్ని అవుతుంటే ఐ వాక్ డౌన్ అండ్ వాచ్ ఆల్ దిస్ ఫైట్స్. ఆ ఇల్యూషన్ లో తీసాడు అసలు అట్లనే మా ఐ వాస్ ఇమ్మెన్స్ బ్లెస్డ్ విత్ దాట్. అసలు మళ్ళీ ఏంటి ఎంత ఒక 7 days వర్క్ చేసాను దానికి. ఎట్లా అంటే నాకు ప్రతి ఒక్క పాయింట్ కి ఒకటి నేను చేయాలి, ఒకటి మళ్ళీ యాంటీగా నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే చేయాలి. సేమ్ మీరు ఇలా పని చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఆ పంచ్ తప్పుని మళ్ళీ ఇట్లా అన్నాను. ఇట్ వాస్ లైక్ 12 points 12 points పెట్టాను అనమాట. 24 shots ఇవ్వాలి. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి ఇట్లా ఇట్లా ఒకటి చేసిన తర్వాత అన్ని పాయింట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ పాయింట్. సో ఇట్ వాస్ సూపర్ టేకింగ్. చాలా బాగుంటుంది అసలు. ఆయన ఇప్పుడు చూస్తారు కదా. మీరు ఇచ్చిన ఫస్ట్ ఆడిషన్ సక్సెస్ లేకుంటే రిట్రీవ్ అయిందో? సక్సెస్. ఎందుకంటే అందుకే లక్ష్మీదేవి సార్ వచ్చినాడు. రిజల్ట్ పర్ఫెక్ట్. స్ట్రైట్ క్వశ్చన్, మీ సన్నే వల్ల డోర్ ఓపెన్ అయిందా లేకుంటే మీరు మీ చేతులారా నాక్ చేశారా ఇండస్ట్రీకి? లేదు, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్. అందుకని డాడీ కోసం వచ్చిన క్యారెక్టర్కి అక్కడ నన్ను చూసారు కాబట్టి ఐ వెంట్ విత్ ద ఆడిషన్. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక ట్రై ఫర్ దట్. నాన్నగారికి లేకపోతే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది కాదన్న. ఐ ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు మై డాడ్. దట్స్ ఆల్సో. రిజెక్షన్ ఫేజ్ లో మీరు ఉన్నప్పుడు వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అట్ దట్ టైం? ఐ ఆల్వేస్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే ఒకరికి రిజెక్ట్ అయ్యాము అంటే అంటే ఇట్ ఈస్ లైక్ నేను దానికి ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు టాపర్ అన్ని రాస్తాడు, ఒకడు కరెక్షన్ మూడు సరిగ్గా లేదనుకో చాలా హార్ట్ ఉంటాయి. కొన్ని మూడ్ బట్టి ఉంటాయి, లేకపోతే మన సరౌండింగ్ మనకు వచ్చినా కూడా రాయలేకపోతాం కొన్ని. మనం ఎట్లా అంటే అవన్నీ మర్చిపోయి యాజ్ అన్ యాక్టర్ గా చేయాలి. ఇప్పుడు అంతా ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. సో నేను ఎక్స్క్యూజెస్ చెప్పట్లేదు. ఎట్ మై టైమ్ వేర్ ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎక్స్క్యూజెస్. ఎట్లంటే నేను ఇందువల్ల నాకు అవ్వలేదు. ఐ విల్ వర్క్ హార్డ్. మళ్ళీ తెచ్చుకున్న ఆపర్చునిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. కృష్ణరావు సూపర్ మార్కెట్ లో దాట్ ఫిల్మ్ క్యారెక్టర్ చాలా గ్రౌండెడ్ గా ఉంది యాజ్ అ బాక్సర్ గా చేస్తున్నప్పుడు. అండ్ అది రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నదా లేకుంటే జస్ట్ యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి చేశారా? గ్రౌండెడ్ అంటే ఆల్వేస్ పెయిన్ లైక్ నాలో ఏంటంటే ఐ నెవర్ రియాక్ట్ ఫర్ నేను నా ఓన్ స్పేస్ లోనే ఉంటాను. అంటే నా ఫ్రెండ్స్, లిమిటెడ్ ఫ్రెండ్స్ నాది. అంటే నేను వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్ళి సార్ ఇది లేకపోతే ఇది పోక్ చేయలేను. ఐ కాంట్ డూ దట్. కానీ వాళ్ళు ఒకసారి నాకు కలిసారంటే డెఫినెట్లీ ఐ రిమెంబర్ దోస్. ఎట్లా అంటే ఇప్పుడు మీరు కలిసారు, నెక్స్ట్ మనం ఎక్కడికైనా మీట్ అవుతున్నాం, ఐ విల్ క్యారీ దట్ ఫ్రెండ్షిప్. బట్ ఐ కాంట్ డిస్టర్బ్ యూ అండ్ మేక్ యూ టర్న్ అరౌండ్ టు మీ. మేము డిస్టర్బ్ చేసి నేను నా దాంట్లో కూడా నేను లాగలేను. అంటే నేను ఐఎమ్ నాట్ దట్ కైండ్. ఎట్లా అంటే నేను వచ్చామంటే కలుస్తా, ఖచ్చితంగా కలుస్తా. లేదు నేను మీ టైం నాకు కావాలంటే ఐ ఆస్క్ యూ పర్మిషన్ ఫస్ట్. అదే నా చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ ఏంటంటే నా ఫ్రెండ్స్ నా ఆస్ట్రేలియాలో ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఇక్కడ ఉన్న ఇండియాలో 2 ఉన్నారు, ఒకడు పొలిటీషియన్ ఉన్నాడు. ఇట్లా డివైడ్ అయి ఉన్నారు. కానీ వెన్ ఎవర్ వి మీట్ విల్ హ్యావ్ ఫన్. బట్ నేను ఎప్పుడు కెరియర్ ఓరియంటెడ్. నేను కొంచెం ఏదంటే ఇంకా నేను ఏం వాళ్ళందరూ అంటే అందరూ వెల్ సెటిల్ మంచిగా ఉన్నారు. బట్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు గెట్ ఎ గుడ్ నేమ్. సో ఐ మీన్ దాట్ ఏమో పట్టించుకోవాలి ఏంటి. ఇట్స్ లైక్ దే ఆర్ వాళ్ళ కెరీర్ లో దే ఆర్ నాట్ గోయింగ్ గుడ్. బట్ మీరు మీ జాబింగ్ వదిలేసి ఇక్కడికి వచ్చారు అంటే ఇట్ స్టిల్ టేక్స్ టైమ్ టు గెట్ ఆన్ యువర్ ఫుల్. ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మూమెంట్ మీకు ఎప్పుడు వస్తుంది? ఆడియన్స్ ఇంకా కనెక్ట్ కాలేదు.
నార్మల్ గా మీరు ద ఫస్ట్ వన్ రిలీజ్ చేశారు థియేటర్ లో. సో ఆ టైం మీకు అనిపించింది కదా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే Audience ఛాన్స్ దొరికింది ఫైనల్ గా అని చెప్పేసి. ఉండే Because you are first time movie screen. నిజంగా కనెక్ట్ On అయితే అండ్ ద థింగ్ అమెజాన్ లో కనెక్ట్ అయ్యారు కాబట్టి వి గాట్ ఇట్లాంటి హ్యూజ్ వ్యూషిప్ ఉన్నట్టు. కృష్ణ సూపర్ మార్కెట్ ఇండస్ట్రీ మొత్తం తెలిసింది ఎందుకంటే బికాస్ వి ఈవెంట్ ఒకటి చేసాము రిలీజ్ ఈవెంట్ లో. బ్రహ్మానందం గారు మాట్లాడారు చాలా బ్రహ్మానందం గారు అల్లు గారు ఏంటంటే మన అల్లు లోపలి గారు వచ్చారు, చాలా మంది తనిఖీల్వల్లి గారు, ఇంకా నేమ్ దెమ్ యూ ఎట్లా అంటే మా నాన్నగారికి ఉన్న వెల్ విషెస్ అందరూ వచ్చారు. సో ఎవ్రీబడి హ్యాస్ నోటీస్ ఎట్లా అంటే నాకంటే మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆ పేరుని బాగా తీసుకెళ్లారు. సో ఆ కృష్ణ సూపర్ మార్కెట్ చూసిన తర్వాత ప్రేక్షకులు అరే ఈ సినిమా బాగుంది, ఎవరో కొత్త అబ్బాయి, అందుకే నేను క్రిటిక్ వచ్చింది కదా సినిమా చేసి వెళ్ళిపోయాడు వీడు ఇంకెక్కడో. సో ఈ రీచ్డ్ సమ్ క్రిటిక్. సో ఓకే క్రిటిక్ అవ్వడం కూడా అది కూడా ఒక రీచ్ కదా. సో అది రాసినప్పుడు ఐ రెడ్ ఇట్ అండ్ ఎవరు పంపించారు నాకు యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ యూఎస్ నుంచి. అరే నీ బ్లాగ్ లో రాసాడు నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నా, మా నాన్నగారిది నాది బొమ్మ వేసి రాశాడు. అయితే అన్న దట్స్ ఫైన్ రా, కరెక్టే కదా వాడు మాట్లాడిన 2 years తర్వాత ఇంకా నాకు ఇంకేం రాలేదు కదా. ఐ నీడ్ టు ఎట్లాంటి ఒక్క సినిమాతో నేను నేమ్ వచ్చేది అయితే కాదు ఇది ఇండస్ట్రీ. ఎట్లా మా నాన్నగారు ఏమి ఇంకా ఇంత ఏం లేదు, ఓన్లీ 2 years సంపాదించుకుంది. ఎట్లా అంటే ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఎట్లా అంటే అందరి కళ్ళల్లో పడాలి, డైరెక్టర్స్ కళ్ళల్లో పడాలి. దానికోసం నేను ఏం చేయాలి అంటే ఏ సినిమా వచ్చినా నాకు ఏ సినిమా వచ్చినా నేను చేసుకుంటా పోతే పేరు వస్తే డెఫినెట్లీ రీచ్. బట్ దాని వరకు నేను ఐ వర్క్ హార్డ్ అండ్ డూ ఎనీథింగ్ ఎనీ ప్రాజెక్ట్ ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్. కృష్ణరాజ్ ఆ మూవీలో చేసినప్పుడు మీ రోల్ మీరు ప్రూవ్ చేయాలని చేశారా, లైక్ మీ స్కిల్ ఒకటి అక్కడ పెట్టేశారా? డైరెక్టర్ చెప్పింది అంటే డైరెక్టర్ ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకున్నాడు. నా బౌండరీ ఏంటంటే దిస్ ఇస్ నో లైక్ యునో ఓవర్ అంటే ఓవర్ గా రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ కాదు అది. లేకపోతే అనాది వాడు అనాథ ఏంటంటే ఒక అమ్మాయి లవ్ చేసిన అమ్మాయికి ఆ అమ్మాయి చనిపోతుంది. సో ఎవరు చంపారు ఏంటి అనే దాంట్లో దిస్ నో మోర్ ఎట్లా అంటే ఒక చిన్న ఎమోషనల్ ట్రిగర్ పాయింట్ ఉంటుంది అంతే. అండ్ మిగతా అంతా యాక్షన్ పార్టీ అది. సో ఇట్ ఈస్ లైక్ మోర్ ఓవర్ స్టోరీ ఓరియంటెడ్ rather than performance oriented కంటే స్టోరీ ఓరియంటెడ్. వరాహం ఇంటెన్సిటీ చాలా డిఫరెంట్ గా ఉంది కంపేర్ టు దట్ కృష్ణ మార్కెట్ మూవీ కన్నా. బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎలా అంటే మా డైరెక్టర్ నువ్వు డిఫరెంట్ గా ఉండాలి అంటే సేమ్ కృష్ణ సూపర్ మార్కెట్ లో ఉన్నట్టు కాకుండా ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ గా చూపించాను నేను. సో ఎందుకంటే ఒక పోలీస్ లుక్ ఉంది దీంట్లో. పోలీస్ కి కొంచెం స్టౌట్ గా అది ఉండాలి, ఊరు గెటప్ ఉంటది, ఆ ఊర్లో గెడ్డ ఉండి ఇలా మాస్క్ ఉండడం ఉంటాడు, ఊరు వైరస్ ఉంటాడు, లైట్ ట్రిమ్ చేసుకుని వైరస్ ఏంటంటే ఇట్ ఈస్ నువ్వే వైరస్ క్యారెక్టర్ అంటే నీలో ఒక వైరస్ క్యారెక్టర్ ఉంటుంది అంటే 3 DNA స్ట్రక్చర్స్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఒక దగ్గర మీట్ అవుతే ఎట్లా ఉంటుంది అనేది చూపించాడు. అలానే వేరే ఆయన ఉంటాడు, నేను చేసే వైరస్ ఏదైతే ఉంటుందో పోలీసు వాడు తెలుస్తుంది, ఇంకో క్యారెక్టర్ వచ్చి ఈ చేసే క్యారెక్టర్ ని ఆపుతా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ చాలా మ్యాపింగ్ ఉంటుంది, స్టోరీ వచ్చేస్తుంది ఇక్కడ. సో బట్ ఐ గెస్ యువర్ 2 years ట్రైన్ చాలా సపోర్ట్ అయింది దీనికి వరాహ. కృష్ణ సూపర్ మార్కెట్ కి అయిపోయింది అప్పటికి నేను వెల్ ట్రైన్డ్. సో బట్ మీరు అక్కడ తక్కువ చూపించారు అని కూడా జస్ట్ యాజ్ అ బాక్సర్ లాగా. ఓకే, యూ కంప్లీట్ ఫోకస్ ఆన్ ఫైట్స్. దాంట్లో ఫైట్స్ 5 ఉన్నాయి దాంట్లో. క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా పెద్ద ఫైట్ అది. నెక్స్ట్ దాంట్లో మార్కెట్ ఫైట్ కూడా చాలా బాగుంటది, బాక్సింగ్ ఫైట్ ఉంటుంది. I guess I missed it. I missed it. So four big fights and one is small fight. ఇంకోటి వరహాలో ఓన్లీ 1 fight, 1 or 2 fights ఉంటాయి.
అండ్ బిగ్గెస్ట్ ఫైట్ నేను చెప్పాను కదా, వైరస్ అండ్ పోలీస్ దాని మీద జరిగింది. చాలా కంటిన్యూస్ మొదలు చేశాను. నాకు ఆ ట్రైనింగ్ సెషన్ ఒకసారి మీరు ట్రైన్ అయితే అంటే ఒకసారి స్విమ్మింగ్ వస్తే ఇంక మర్చిపోతానని చెప్పారు. డ్రైవింగ్ స్విమ్మిగ్ వస్తే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతుంది అన్న. సో ఇది కూడా అంతే, అంటే వన్స్ యూ ట్రైన్, అంత బాగా ట్రైన్ చేశారు రాజువాస్. he still trains a lot of people. మణికొండలో దాంట్లో పర్సనల్ ట్రైన్ చేస్తుంది. వెరీ ఎట్లా అంటే వెరీ డౌన్ టు అర్త్, వెరీ గుడ్. ఆల్సో మీకు ఫిజికల్ కష్టం ఎక్కువైందో లేకుంటే ఎమోషనల్ కష్టం ఎక్కువైందో అంటే యాక్టింగ్ టైంలో? యాక్టింగ్ టైం ఫిజికల్ కష్టం ఉండదు. అంటే పని మీద పడ్డది అంటే మనకి ఫిజికల్ ఏం ఉండదు అబ్బా. ఫ్రమ్ మీడియా పీపుల్ ఆర్ ఎనీ యాక్టింగ్ ప్రొఫెషనల్ ఆర్ సంథింగ్, అది టెక్నీషియన్ అవ్వచ్చు లేకపోతే అది ఏ టెక్నీషియన్ అయినా 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా సరే, దే వోంట్ స్ట్రెయిన్. ఎట్లా ఒక ప్రాజెక్ట్ మీద వచ్చిందంటే అలా గంటలు కూర్చొని పోతాం. ఏదైనా వీ లవ్ ఇట్ టు డూ దాట్, సో దేర్ ఇస్ నో స్ట్రెయిన్, వీ లవ్ దట్. ఏది మీకు ఫేవర్ గా ఉన్నది, కృష్ణ సూపర్ మార్కెట్ ఆర్ ఎల్స్ ద వరాహ? ద ఫస్ట్ మూవీ అండ్ ద వరాహ ద కంప్లీట్ హీరో మూవీ. ఫస్ట్ మూవీ ఆల్వేస్ ఎట్లా అంటే మనకి ఫస్ట్ మూవీ కూడా కాదు, ఒక మెయిన్ లీడ్ గా అంటే సింగిల్ లీడ్ గా ఆల్వేస్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు సమ్మన్ ఎల్స్, లైక్ ఐ హావ్ డన్ దిస్ మూవీ. ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ అని అలా కూడా వచ్చారు నాకు కృష్ణ సూపర్ మార్కెట్. సో కృష్ణ సూపర్ మార్కెట్ ఈస్ ఆల్వేస్ మై ఫస్ట్ మూవీ. అండ్ నా ప్రొజెక్షన్ కి నా కృష్ణ ఏం సినిమా చేశాను, నా IMDb లో కూడా నా ప్రొఫైల్ లో కృష్ణ సూపర్ మార్కెట్ ఉంటుంది, అది చూసాను. వరహా ఉంటది. నెక్స్ట్ త్రీ థింగ్స్, త్రీ ఉన్నాయి, కృష్ణ సూపర్ మార్కెట్ అండ్ వరాహ, త్రీ ఉన్నాయి. అండ్ మేబీ ఇవి ఇంక్లూడ్ చేయలేదు అనుకుంటా IMDb లో. అది ద డాటర్ ఆఫ్ అమిత మిస్సింగ్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ వచ్చింది. డాక్టర్ ప్రసాద్ అంటే దట్ ఇస్ స్మాల్ రోల్స్ విచ్ ఎట్లాంటి ఒక యాక్టర్ గా మనం చేసి వెళ్ళిపోతాం, కానీ ఇట్ వాస్ నాట్ నైస్. పీపుల్ హూ నోస్ మీ అంటే నేను తెలిసాను, మీరు చూసాను, అరే నువ్వు అది చేసేవరా అని చెప్పి అంటారు. కానీ బట్ పర్టికులర్ గా ఒక ఆడియన్ పబ్లిక్ గుర్తుపెట్టుకున్న క్యారెక్టర్. వన్స్ ఐ గెట్ ఎ బ్రేక్, దే ఆల్ లైక్ కమ్ టు నో, అరే హీ వాజ్ ఇన్ దాట్. వృషభాలో మీ రోల్ పవర్ఫుల్ గా ఉంది చెప్పాలి అంటే, బట్ డిడ్ యూ ఫీల్ ఓవర్ షాడో గా బిగ్గర్ ఎలిమెంట్స్ ఏమైనా చేశారు అని చెప్పేసి, మీ లిమిట్ గా ఎక్కువ చేశారు అని చెప్పేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు, అంటే నేను ఇంకా పర్ఫామ్ చేయాలి దాంట్లో, బికాస్ ఆఫ్ బడ్జెట్ ఇన్స్టింగ్స్ ఆర్ సంథింగ్. నా క్యారెక్టర్ అంత ఎలివేట్ గా తీయలేదు. ఓకే, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్ యాక్చువల్లీ. నేను దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ గా కూడా కాదు, అది ఇట్స్ మై గెస్ట్ రోల్ నేను. శివుడు అంటే హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ నాది. అంటే 1937s లో 1920s లో అప్పుడు ఏంటంటే శివుడికి అభిషేకం చేపిస్తున్నప్పుడు ఎద్దు ఎంపిక ఉంటుంది. ఆ ఎద్దు ఎవరైతే ఎంపిక అవుతుందో, ఎవరైతే ఫ్యామిలీ ఉంటుందో ఆ ఎద్దు ఫ్యామిలీ వాళ్ళే వెళ్ళి శివుడికి అభిషేకం చేయాలి. ఆ ఎద్దుకి అప్పుడు పవర్స్ ఉంటాయి, సమ్ పవర్స్ ఆర్ సంథింగ్, అది స్టోరీ ఓరియంట్. సో నేను ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ఏంటంటే చాలా బాగుంటది, ఫైట్స్ కానీ ఆ ఎలివేషన్ కానీ ఆ పాత గెటప్ కానీ. సో ఐ చూస్ ఇట్ టు డూ ఇట్. చాలా బాగా వచ్చింది, అంటే ఇంకా తీయాల్సిందేమో డైరెక్టర్ గారు అని ప్రొడ్యూసర్ కూడా తక్కువ ఉన్నారు మూవీ. ప్రొడ్యూసర్ గారు JP గారి అమ్మాయి గారు, మనోజ్ అండ్ ఇంకో ఆయన ప్రొడ్యూసర్ నేను ఉమా గారండి, ఉమాశంకర్ అని. డైరెక్టర్ వచ్చి కామరాజు గారు. నెక్స్ట్ బ్రెయిన్ చేస్తారు, ది బ్రెయిన్. సో హీ హాస్ వెరీ గుడ్ స్టాఫ్, మంచి టాలెంటెడ్. బట్ రావాలి, అదే చెప్తున్నా బ్రేక్. ఇండస్ట్రీలో సమ్టైమ్స్ హీరో ఏంటంటే దాంట్లో మన పోక్రీలో ఆ క్యారెక్టర్ ఆయన పేరేంటి, కొట్టు కొట్టు అంటాడు, ఆయన పేరేంటి, పృథ్వీరాజ్ గారా? పృథ్వీరాజ్ గారు వస్తారు ఆ టైంకి. ప్రకాష్ రాజ్ గారు ఇలా కట్టేసి ఉంటారు కదా, ఆయన పేరేంటి, కన్నడ ఫైటర్ అని మన పేరు అలీబాయ్. అలీబాయ్ ఎవరో అంటే అడుగుతాడు కదా, నాకు తెలియదు అలీబాయ్ ఎవరో అన్నారు. కాదురా, మంచం కట్టేసి కొట్టేసి చూడు. హీ అప్రిషియేటెడ్ మీ లాట్ ఫర్ దట్ మూవీ. నేను ఇప్పుడు చెప్తున్నాను, డెఫినెట్లీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఆ టైంకి
నువ్వు మంచి యాక్టర్ అవుతావు, నువ్వు గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకోని మా నాన్నగారు కూడా ఫోన్ చేశారు. ఆయన పేరు మిస్ చేసిన బట్ మెన్షన్ అయితే చేస్తాం వీడియోలో. ఓకే, సత్యప్రకాష్ గారు. యా సత్యప్రకాష్ గారి. సో సత్యప్రకాష్ గారు ఆ రోజు నేను సత్యప్రకాష్ గారు ఆపోజిట్ మాట ఆ క్యారెక్టర్ చేస్తాను, వృషభ క్యారెక్టర్. సత్యప్రకాష్ గారు ఏమన్నారంటే గుడ్ యాక్టర్, డెఫినెట్లీ గుడ్ యాక్టర్, నేను ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తారు, యూ జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ అని చెప్పి అన్నారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో ఇన్ ద సేమ్ వే లైక్ ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటారు లైక్ ఐ మీన్ ప్రాజెక్ట్ మీకు పెద్దగా అనిపించిందా, లేకుంటే హీరో చేయడమే నేను పెద్దగా చాలు నాకు అని చెప్పేసి అనుకున్నా? ఐ నెవర్ బిన్ అట్లా అనుకుంటే నేను ఏది చిన్న చిన్న అట్లా అంటే నేను ఐ ఆల్వేస్ వాంట్ మై సెల్ఫ్ టు బీ ఎ గుడ్ యాక్టర్. అంటే వచ్చిన ప్రాజెక్ట్స్ లో ఏది వచ్చినా సరే నేను యాక్టింగ్ గా నాకు నిజంగానే లీడే వచ్చింది అనుకోండి, ఇండస్ట్రీ అది ఇస్తుంది అనుకోండి, ఐ డూ దాట్. నేను దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా వర్క్ యాజ్ అన్ యాక్టర్ గా, ఒక యాక్టర్ గా ఏదన్నా సరే ఈ లీడ్ వచ్చినా ఏదన్నా మనం ప్రూవ్ అయితేనే జనరల్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంటూ ఎనీథింగ్ విచ్ యాక్టింగ్ గా స్కోప్ వచ్చేది ఏదన్నా సరే యాక్టర్. సో ఇన్ ద సేమ్ వే లైక్ మీరు మూవీ చేశారు ద ఫస్ట్ వన్ అండ్ థియేటర్ రిలీజ్ చేశారు, దానికి అంత రీచ్ రాలేదు. ఆ టైంలో హౌ వాజ్ యువర్ ద హోల్ టీమ్? We felt very low and బిఫోర్ గెటింగ్ హై ఇన్ ప్రైమ్ అయితే మూవీ థియేటర్ మాకు రాలేదు అసలు. ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ కాకినాడ. కాకినాడలో షో చూడటానికి వెళ్తున్నాము అండ్ వి గాట్ దట్ ఇనఫ్ థియేటర్స్ రాలేదుగా. డిస్ట్రిబ్యూటర్ couldn't do that. మాకు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లో సరిగ్గా పని చేయలేకపోయారు. మేబీ వాళ్ళకి అనిపించింది మా సినిమాలో, ఇప్పుడు నేను వాళ్ళని పాయింట్అవుట్ చేయట్లేదు, బట్ వాళ్ళకి అనిపించుండొచ్చు మా సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ రైట్, ఎండ్ ఆఫ్ ది డే. బట్ మాకు ఆ టైంలో ఏమనిపించింది అంటే అరే ఎల్లుంటే బాగుండు, థియేటర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అదర్ టేకింగ్ డిస్ట్రిబ్యూటర్స్. ఎప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద సినిమా కొనుక్కున్నా వాళ్ళకి లాస్ వచ్చింది అనుకోండి, ఇట్స్ బిగ్ బిజినెస్ లో లాస్ వస్తుంది కదా వాళ్ళకి. ఇట్స్ ఆల్ ట్రస్ట్ గోయింగ్ ఆన్. డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు నేను తప్పను, ఎందుకంటే దే ఆల్వేస్ వాంట్ ఏ మూవీ టు మేక్ మనీ. మనీ ఫస్ట్ బిజినెస్ లాగానే చూస్తారు, దెన్ ప్యాషనేట్ ఆర్ సంథింగ్. ఎవ్రీబడి డస్ దాట్. ఇప్పుడు మనీ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ పాయింట్ ఓవర్ హియర్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్. సో అది నేను అర్థం చేసుకున్నాను, కొంచెం టైం పట్టింది. బట్ యాజ్ ఎ ప్యూర్ బిజినెస్ గా చూస్తే ఓకే, వీ కుడెంట్ రీచ్ దాట్ డిస్ట్రిబ్యూషన్ లెవెల్ కి నేను రీచ్ అవ్వలేకపోయాను. కాబట్టి ఇట్స్ ఫైన్, ఇట్స్ కమింగ్ ఇన్ అమెజాన్ నెక్స్ట్ వీక్. మాకు 1 week లోనే రిలీజ్ చేస్తాం. But you got a good hit in Amazon Prime. Amazon, we had quite good views, viewership and good appreciation. That's fine. అందుకనే ఆయన ఎవరు డైరెక్టర్ ఇంకో మూవీ తీశాడు, అది శ్రీనాథ్ పేరు పీజీఆర్ సంథింగ్ ఎట్లాంటి కళాశాలలో అని ఒక సినిమా తీశారు. ఆయన చాలా బాగా తీశారు. భూనారెడ్డి గారి ప్రొడ్యూసర్. He supported like they both have done a very good job. పేరు మర్చిపోయినా బ్రో, సారీ. డైరెక్టర్ ఇది పొంగనూరు ఊరు అయింది. ఆ టైటిల్ పెట్టాడు పీజేఆర్ సంథింగ్. సో బాగుంది సినిమా, బాగుంది. అది ఆయన ఎవరు మన మొన్న లాస్ట్ మూవీ ఏంటి మహేష్ బాబుది, గుంటూరు కారంలో క్లైమాక్స్ కి ఒక దగ్గరకు వచ్చి ఇప్పుడు అజయ్ ఘోష్ కాకుండా ఈడు మెయిన్ విలన్ అనుకుంటాడు. కూర్చుని మీసాలు ఉండి ఉంటాడు వాళ్ళ అబ్బాయి హీరో దాన్ని. చాయ్ బిస్కెట్ లో ఆయన చాలా చేశాడు. వాళ్ళ అబ్బాయి చాయ్ బిస్కెట్ లో చాలా యూట్యూబ్ లో అవి చేసిన ఆ అబ్బాయి హీరో పెట్టి చేశాడు. జూనియర్ కళాశాల.
Did you ever felt that ఇది నా రైట్ పాత్ ద యాక్టింగ్ కెరియర్? యా ఆల్వేస్ ఇది నేను ఏ రోజైతే నేను అదే అన్ని వదిలేసాను, జాబ్ పెట్టి చేసి నేను సత్యానంద దగ్గరికి వెళ్ళాను కదా మన ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే ఐ డిసైడెడ్ దాట్ దిస్ ఈస్ మై పాత్. అప్పుడే డిసైడ్ అయ్యా. ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మీ దట్ getting a name, fame, somebody coming to you, unknown person coming to you and take a selfie is a big thing. చాలా చాలా బిగ్ థింగ్. మేబీ చిన్నప్పుడే డిసైడ్ అయిపోయినాము. నేను అందుకే నాకు చిరంజీవి గారి పాటలు అంటే ఇష్టం. దాని మీద డాన్స్ చేసేవాడిని. మా నాన్నగారు ఆశ్చర్యపోయేవాడు, ఏంట్రా ఈడు అది చెప్పి. అందరు మా కాలనీలో అందరూ పిలిపించుకొని డాన్స్ చేసేవారు, డాన్స్ చేయించుకునేవారు. మా మామూలు కానీ అందుకని ఎవరు ఏదన్నా సరే ఐ ఆల్వేస్ గో అండ్ డాన్స్. ఐ సా రీసెంట్ గా మీ ఇన్స్టా దాంట్లో రీల్స్ చూస్తుంటే పిల్లల మధ్యలో వచ్చి డాన్స్ చేస్తారు. I mean, I saw your dance, like, yeah, I mean, perfect body stretch కి perfect set అయింది దాంతో పాటు. సో రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ బాడీ బిల్డ్ చేసి ఇప్పుడు పెద్ద మూవీ వల్ల ద కంప్లీట్ ఫేడెడ్ క్యారెక్టర్ కానీ బిల్ట్ ఉంటదండి. నేను గేమ్ చేంజర్ దగ్గరగా చూసామంట. పెద్ద మూవీ వల్ల హిస్ ఫేడెడ్ క్యారెక్టర్ లా ఉన్నది కానీ బట్ ముందున్న మూవీస్ వరకు ప్రతి ఒక్కటి హీస్ కంప్లీట్లీ పాప్ డాన్సర్ లా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ లైక్ కొంచెం సిమిలర్ గా ద సేమ్ బాడీ స్ట్రక్చర్ అండ్ ద సేమ్ సిమిలర్ హైట్ లాగా పర్ఫెక్ట్ కనిపిస్తున్నారు మీరు. ఎప్పుడైనా మీరు క్విట్ చేద్దాం అని అనుకున్నారా? సిచ్యువేషన్ అంటే ఫెల్ట్ నాకు ఇది రీచ్ అవ్వట్లేదు లేదు అంటే లైక్ కొన్ని ఎలా అనిపిస్తుంది అంటే డిలేడ్ అవుతాయి. ప్రాసెస్ ఇస్ డిలేడ్ ఉంది. ఎగ్జాంపుల్ వరహానే కాదు, కొన్ని ఆడిషన్స్కి వెళ్తాను నేను, వస్తుంది అనుకుంటాము, అది ఐ ఆల్వేస్ గో ఫర్ లైక్ ఇప్పుడు ఒక ఆన్లైన్ ఆడిషన్ డే అయిపోతుంది అనుకుంటాం, అవ్వదు. ఇట్ ఈస్ లైక్ యూనో చాలా కొన్ని వచ్చినప్పుడు ఐ రీసెట్ మై సెల్ఫ్. ఓకే ఇది కాదు, ఇంకేమైనా చెయ్యాలేమో, వాళ్ళకి నేను నచ్చలేదంటే ఓకే వేరే వాటి నచ్చుతానేమో, ఐ షుడ్ రీసెట్. నేను అనుకుంటే ఏంటంటే మోస్ట్లీ నేను ఉన్నట్టు చాలా మంది తెలియదేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళకి కానీ నేను రీచ్ అవ్వలేకపోతున్నాం వాళ్ళని ప్రాపర్గా, మేబీ నేనే రీచ్ అవ్వలేకపోతున్నాం వాళ్ళని. అంటే అన్న మీరు ఉన్నారా అని చాలా మంది అడుగుతారు తర్వాత. సో నేను ఒకటే ఏంటంటే ఒక ఇంపాక్ట్ ఇవ్వాలి. ఓకే ఆ ఇంపాక్ట్ ఇవ్వకపోతే అట్లీస్ట్ నువ్వన్నా నేనున్నట్టు తెలియాలి. సో ఈ రెండు తెలియాలి. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ రైట్ నౌ. సో ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్, ఐఎమ్ గోయింగ్ to the offices, even though they reject me, it's fun. One thing is like you need to build a network to recognize network. ఏం చెప్తారు కదా, నెట్వర్క్ అనేది నాకు ఏం చెప్పాలంటే నాకు తెలియదు. నేను గేమ్ చేంజర్లో నాకు పరిచయం అన్న, ఇంకా నాకు ఇంకేమని అనుకున్నారు రచ్చ రవి అన్న. జబర్దస్త్ యాక్టర్, జబర్దస్త్ కమెడియన్ కదా. He used to be, but he is totally different. బల్గం చూసారు, బల్గం as an actor కాదు, he is a very good nice human being. ఆయన ఏంటంటే he gives a lot of strength to you. ఆయన వల్ల నేను చాలా మంది కలిసానంట. సో అలాంటి వన్ ఆఫ్ ది గుడ్ వెల్ విషన్ అట్లీస్ట్ ఒక్కళ్ళనే సంపాదించుకోవాలి ఇండస్ట్రీ. అంటే నాకు రచ్చ రవి అన్న ఇట్స్ లైక్ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటుంది. వేరే వాళ్ళతోటి ఉండొచ్చు, బట్ ఆ స్టేటస్ కి నేను ఇప్పుడు ఎట్లా అంటే రచ్చ రవి ఏమంటాడంటే లేదు, ఆయన ఆల్రెడీ హీఈస్ బియాండ్, బట్ స్టిల్ హీ నోస్ ఐ కెన్ డూ దట్. హీ బిలీవ్స్ దట్ ఐ కెన్ డూ ఇట్.
వేరే వాళ్ళు దాంట్లో ఉంటారు. బట్ నేను చెప్తున్నా కదా, అక్కడికి వెళ్ళాలి అంటే ఐ హావ్ టు ప్రూవ్ సంథింగ్. సో అన్నతో నేను చాలా కంఫర్ట్ ఉంటాను అలా చేయాలి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ రచ్ రవి గారు ఇంత సపోర్ట్ చేస్తారు అని లేదు, చెప్పి. చాలా వెరీ గుడ్ హ్యూమన్ రైట్. Just everyone knows that he's a good comedian in Jabardast and a good actor in the movies. But like వీళ్ళకి కూడా చాలా support వెరీ చేస్తున్నారు. గుడ్ నేమ్, లైక్ he works under all the manners. You name it, he will be in it. Awesome. Yeah, he is very good. He wrote a book. మొన్ననే ఒక బుక్ రాశారు ఆయన, రిలీజ్ అయింది. చాలా పెద్ద తనిఖీల్ బన్నీ గారు అది రిలీజ్ చేశారు బుక్. He has an immense talent. He has a versatile talent and he talks very good. Like చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాడు వాడు. ఇట్లాంటి యూట్యూబ్స్ లో ఆయన టాక్స్ చాలా బాగుంటాయి. ఇట్ విల్ ఇన్స్పైర్ యూ లాట్. I hope next guest అదే వస్తే బాగుంటది. Like yeah, it's your struggle and the cinema struggle ఇప్పటి వరకు జరిగింది. But there are a few direct questions. So let me just ask you on a normal tone why. చెప్పండి. నెపోటిజం గురించి స్ట్రైట్ గా మాట్లాడాలి అన్నప్పుడు అడ్వాంటేజ్ ఆర్ బర్డెన్ ఆర్? ఇట్ ఈస్ అసలు నెపోటిజం అని అనను, ఎందుకంటే చాలా మందికి ఎలా అంటే నెపోటిజం అంటే ఏం టాలెంట్ లేకుండా ఎవరు రాడు. ఇప్పుడు నెపోటిజం అంటే ఏంటంటే ఒక దానికి చేసిన తర్వాత అలా చేస్తూ ఉండరు, పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి పాయింట్ లో. అంటే ఆయన ఎంత వర్క్ హార్డ్ చేయాలి. ట్రూ. సంబడి కోట్లలో సంపాదించుకున్నాడు అంటే ఫ్యాన్ బేస్ ని. ఇట్స్ నాట్ అబౌట్ నెపోటిజం ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ అబౌట్ పర్ఫార్మింగ్. అంటే మేము ఊహించుకున్న యాక్టర్ కి వాటి ఆయన రీచ్ కలుగుతున్నారు కాబట్టే దే ఆర్ ప్రేజింగ్ ఇట్. ఓకే, there is no nepotism. You have to work hard until you reach your success. You should work hard, even is superstar or zero. You have to work. అవుట్సైడర్స్ కి ఛాన్స్ చాలా తక్కువ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? No, outsiders, there is no more personal work. ఎందుకంటే మనకి ఇప్పుడు OTT ప్లాట్ఫామ్స్ వచ్చాయి. You can prove your any talent with immense, like social media only. You have a lot of platforms to show yourself. There's no outsider. If you have talent, there's no one going to stop you. Difficult wise. Casting decision లో పాలిటిక్స్ రన్ అయితే నాకు తెలుసా అవ్వవే అనుకుంటున్నాను. ఎందుకంటే కాస్టింగ్ ఎవరు చేస్తారంటే ఫైనల్ గా డైరెక్టర్ గారు లేకపోతే కో డైరెక్టర్ గారే చేస్తారు. ఈవెన్ దో ద కాస్టింగ్ ఏజెంట్స్ ఎవరు మనకి కాస్టింగ్ ఏజెంట్స్ పెద్దవాళ్ళని ఇస్తారు అంటే దే విల్ రిఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్. దే యూజింగ్ ఇట్ సార్ ఈయన విలన్ గా చాలా బాగా చేస్తారు సార్ అని చెప్పి వాళ్ళు మనకి మన ప్రొఫైల్ ముందుకు పెట్టారు. అల్టిమేట్ చాయిసెస్ డైరెక్టర్ గారు కదా. సో దిర్ ఇస్ నో, నాకు తెలిసి ఎవరు ఇలా పాలిటిక్స్ ఆడతారు ఇలా, బట్ నో బట్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ థింగ్ ఏదైనా సరే నీ దగ్గరికి వస్తుంది. సో ఇట్స్ లైక్ దిస్ వన్ థింగ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ద కోడ్ మూవీ. సో దాంట్లో ఫీమేల్ క్యారెక్టర్ చేసిన ఆమె. సో ఇట్స్ లైక్ యాక్చువల్లీ వీ నో అ పర్సన్ తెలుగు సీరియల్ కోయిలమ్మ అని చెప్పేసి చైల్డ్ ఆర్టిస్ట్ చేసి. సో షీఈస్ ద కోయిలమ్మ ఇన్ దట్ తెలుగు సీరియల్ కంప్లీట్ గా. సో తనని ఆడిషన్ తీసుకున్నారు, దే గ్రూమ్ హర్, ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. షూట్ స్టార్ట్ చేసే 1 month ముందు దే జస్ట్ సెడ్ దట్ దే ఐ మీన్ మీరు మిమ్మల్ని తీసేశారు అని చెప్పేసి. అండ్ దెన్ తనని పెట్టారు, సారీ టు సే బట్ ఐ డోంట్ నో హర్ నేమ్. సో ఆ ఫీమేల్ లీడ్ ని పెట్టారు. ఆ కోడ్ మూవీలో ఫీమేల్ లీడ్ అందరూ. సెకండ్ సినిమా కూడా వచ్చింది, అది ప్యాండ్ బాజా. సో కోడ్ మూవీలో ఆమెని పెట్టారు. ఎందుకు అనేసి వాళ్ళని అడిగితే దే సెడ్ దట్ ఓకే ఇది వీళ్ళ డైరెక్టర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు, సో అందుకని చెప్పేసి ఆమెను పెట్టేశారు, ఈమెను తీసేసి అని చెప్పి. దే గ్రూమ్డ్ హర్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 8 months అంతా చేసి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డైరెక్టర్ ఫాలో అని చెప్పేసి, యా మేబీ తినకన్నా తను ఇంకా మంచి యాక్టింగ్ చేసి ఉండొచ్చు. బట్ వాట్స్ ఎగ్జాక్ట్ పాయింట్ లైక్ గ్రూమింగ్ అంతా చేసి లాస్ట్ మూమెంట్ లో చెప్పడము అదే అని చెప్పేసి. అంటే
మేబీ పర్స్పెక్టివ్స్ ఉంటాయండి, ఒక్కొక్కరు ఒకలా చూస్తారు. అప్పుడు నేను నాకు ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ, బయట వాడికి ఏముంటారంటే ఇదేంటి ఒకడేమో టైం పాస్ అనుకుంటాడు, ఒకడేమో అరే దే ఆర్ డూయింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్స్ లో ఉంటారు ఆయన. మన దగ్గర రీచ్ అయ్యేటప్పటికి అది పర్స్పెక్టివ్ ఎట్లా అంటే వాడు ఏమనుకుంటాడో అవతల వాడు మనకి రీచ్ అయ్యేటప్పటికి వేరేగా మారిపోతాడు. యా ఇప్పుడు నేను మీకు స్ట్రైట్ గా హలో ఫోన్ చేసి చెప్పడం వేరు, వేరే వాళ్ళు వచ్చి అదే కృష్ణ ఇట్లా అనడం వేరు కదా. యా దిస్ మచ్ డిఫరెన్స్. యా నేను ఇప్పుడు నేను అంటారు చాలా మంది, అరే నీ గురించి అక్కడ మాట్లాడడం అంటే నాకైతే మాట్లాడలేదు, కొన్ని ఇప్పుడు ఓకే మాట్లాడితే మాట్లాడతాడో లేదు, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్, ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ క్యారెక్టర్, ఓకే మేబీ బెటర్ వన్ ఇస్ ఫర్ మీ. వాళ్ళు కాస్టింగ్ లో చేశారు అది అంటే ఎండ్ ఆఫ్ ది డే దిస్ డైరెక్టర్ గారిది ప్రొడ్యూసర్ గారిది అల్టిమేట్ దే వాంట్. ఇప్పుడు ఫోర్త్ సినిమా హిట్ అయింది కదండి, ఎట్లా అంటే అది స్పీక్ అవుతుంది. మా హిట్ అవ్వలేదంటే మీరు ఇట్లా చేయలేదు కాబట్టి ఇట్లా అవ్వలేదు, ఇట్లా చేయలేదు, అప్పుడు మేబీ అప్పుడు బయటకు వస్తుంది. అని బయట వస్తుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. వాళ్ళకి ఆ టైంలో మన దగ్గరకు వచ్చింది. చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో డైలాగ్ ఇచ్చారు అనుకోండి, ఆ డైలాగ్ కి వేరే పర్ఫార్మ్ చేయకపోతే వేరే వాడికి వెళ్ళిపోతుంది కదా. ఓకే వేరే వాడికి వెళ్ళిపోతుంది కదా డైలాగ్. అంటే ఏంటి, సరే పర్ఫార్మెన్స్ చేయలేదు బట్ వాళ్ళని బెటర్ చేశారు అని చెప్పేసి మంచి అనుకుంటారేమో. వేరే వాడికి ఏం తెలుసు అంటే వేరే వాడు అరే నన్ను చూస్తారు అది అని వాడు వేరేగా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి. అండ్ వీ డోంట్ నో దట్ రైట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హర్ ఆర్ సంథింగ్, బట్ నేను చెప్తున్నా మనకి మనం ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు వి కాంట్ సే దట్. అంటే వేరే చెప్పింది కాబట్టి కోర్ట్ మూడ్ లో ఆ డైరెక్టర్ ఇలా చేశాడని చెప్పడం, I'm not the person to do that because I was not there. I don't know. So I was just giving an example. So but still I'm saying, నేను అక్కడ casting లేను. If it is coming to my point, వాళ్ళు చేయరు అట్లా. నేను నా టాలెంట్ ఉందని వస్తుంది. Maybe this may be a misunderstanding. అంతే. ఎందుకంటే ఆల్వేస్ కాస్టింగ్ వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు కావాల్సిన క్యారెక్టర్ పర్ఫెక్ట్ సెట్ అయ్యేది చూస్ చేసుకుంటారు. అంటే మీకు అదే అంటాను, మీరు అన్నారు కదా ఇందాక, యూ షుడ్ గెయిన్ ఎట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్ గెయిన్ చేసుకోవాలి, లేకపోతే ఏంటంటే యూ షుడ్ ఆ టైంకి నువ్వు గుర్తు రావాలి. సో ఆ టైంకి అరే కృష్ణ ఉన్నాడు, ఆ టైంకి నికేష్ ఇట్లా దే షుడ్ కమ్ టు ద పాయింట్. అంటే నువ్వు ఆ సర్కిల్లో ఉండాలి, వాళ్ళతో ఉండాలి, అక్కడ ఉండాలి. ఇట్ కమ్స్ లాట్ ఆఫ్ పాయింట్స్ అండి. ఇప్పుడు నేను ప్రూవ్ అయ్యాను అనుకోండి వనహా సినిమాకి, ఇండస్ట్రీ తెలుస్తుంది, అరే ఆ అబ్బాయిని పిలిచి ఈ క్యారెక్టర్ పెట్టండి రా, అలా వస్తుంది. లాట్ ఆఫ్ పాయింట్స్. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్, డు నాట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఆర్ అదర్స్. చెప్పాలి అంటే ఐ డోంట్ బ్లేమ్ అదర్స్. ఎట్లా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మెనీ రీజన్స్ కూడా రీజన్స్ ఉండొచ్చు. మీకన్నా మీరు పర్ఫెక్ట్ చేసినా కూడా 100% మీకన్నా బెటర్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళని ఆప్ట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నాకన్నా బెటర్ బిజినెస్ అంటారు. బిజినెస్ కాదు అది, ఇట్స్ అబౌట్ ప్యూర్ లక్. లిటిల్ లక్ ఉండాలంటారు. ఈవెన్ కాస్టింగ్ వాళ్ళు కూడా వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యేది చూస్ చేసుకుంటారు కదా. సో వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఎట్లా అంటే ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి, ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వాలి. మూవీ ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ వన్ వర్డ్ ఆర్ వన్ థింగ్. నేను డైరెక్టర్ విల్ టేక్ ఎవ్రీథింగ్ డెసిషన్స్ అన్ని. ఇప్పుడు సెట్కి వెళ్ళిందంటే ఇప్పుడు అక్కడ చేయలేకపోయాను అనుకోండి, నేను అది తీసి వేరే వాళ్ళకి ఇస్తారు కదా, ఇచ్చేస్తారు ఈజీగా. మరి అదే చేస్తారు. కాస్టింగ్ కూడా అరే ఇంకోటి తీసుకోండి, నువ్వు ఇన్ని తెచ్చావంటే అని తిట్టరా. సో దేర్ ఇస్ నో కంప్లైంట్స్ విత్ కాస్టింగ్ డైరెక్టర్స్. టాలెంట్ వర్సెస్ కనెక్షన్స్. ఆనెస్ట్ గా ఇండస్ట్రీలో ఏవి నడుస్తాయి? టాలెంట్ విత్ కనెక్షన్స్. కూడా నేను రైట్ టైంలో నువ్వు ఉంటేనే కదా అక్కడ ఆ టైంలో నువ్వు ఉన్నావు అని తెలిస్తే అరే వీడున్నాడు అవుతుంది. ఇట్స్ లైక్ గుడ్ బాగా. మీ కెరీర్ లో అన్ఫేర్ మూమెంట్? దేర్ ఇస్ నో అన్ఫేర్, లైక్ నో అన్ఫేర్ మూమెంట్ అనేది ఏముండదు. ఎందుకంటే ఐ డోంట్ టేక్ ఇట్ థింగ్స్ సీరియస్. లైక్ నేను ఫెయిలియర్ ని సీరియస్ గా తీసుకోను. ఎందుకంటే నేను సరిగ్గా చేయలేదు కాబట్టి
అంటే పక్కన మీద అయ్యాను మేబీ ఏంటి ఇవి నన్ను ఒక మూవీ చేస్తే దాన్ని ఎందుకు ప్రమోట్ చేయలేదు అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అదర్ హ్యాండ్. నేను అదర్ హ్యాండ్స్ వాళ్ళు చేయలేకపోయినందుకు నేను నా కెరియర్ నేను ఎందుకు రిగ్రెట్ అవుతాను? వేరే వాళ్ళు చేసుకున్న పిక్చర్ రీచ్ అయితే నేను రీచ్ అయిపోయేవాడిని కదా ఆటోమేటిక్. సో ఆ ప్రాసెస్ లో ఇప్పుడు దాకా నాకు ఏమీ అలాంటి ఫీలింగ్ లేదు. ఏంటంటే నెక్స్ట్ ఓకే ఇది కాకపోతే ఇంకో నెక్స్ట్ వస్తుంది ఐఎమ్ వెయిటింగ్. గోల్డెన్ ఆన్సర్స్ లా ఉన్నాయి మీరు చెప్పిన. మీకు మెంటల్ ఫేస్ టైం నార్మల్ ఎప్పుడు అనిపించింది మూవీ తీసే టైంలో? ఇట్స్ లైక్ కంప్లీట్ గా మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవడం, లైక్ మీరు యాక్ట్ చేయాలి అని డెలివర్ చేయాలి అనుకున్నారు బట్ అది అవ్వకపోవడం ఆ టైంలో. యాక్టింగ్ అని కాదు, నాకు షార్ట్ పీరియడ్ ఉంది. ఎట్లా అంటే మా నాన్నగారికి బడ్జెట్ వచ్చింది కన్సెప్ట్. ఎట్లా అంటే పాటలు మిగిలిపోయినాయి, 3 పాటలు ఉన్నాయి కృష్ణ సూపర్ మార్కెట్. సో అది వెరీ షార్ట్ టైంలో తీయాలి. మరియు ఎట్లా అంటే నేను డ్రైన్ అయిపోతాను, కథం అయిపోతాను అనమాట. అన్న నువ్వు సరిగా కనపడవేమో అన్ని రోజులు చేస్తే ఐ డోంట్ వరీ అబౌట్ దట్ మై లుక్ ఆర్ సంథింగ్. ఎట్లా వైజాగ్ ఎండలో చేశాను నేను ఒక బీచ్ లో, ఒకటేమో వైజాగ్ పార్క్ లో కొండపైన చేశాను, ఇంకోటేమో ఒక ఏంటది రిసార్ట్ లో చేశాను. ఇట్స్ నో క్లోజింగ్ సర్ఫేస్ మాట మొత్తం. ఎట్లా అంటే ఇట్ వాస్ ఇన్ టు 6 days I completed 3 songs. అంటే మా మాస్టర్స్ కూడా గ్రేట్ఫుల్, బాను మాస్టర్ చేశారు. 6 days లో 3 songs షూట్ చేయాలంటే ద హోల్ టీమ్ ఇస్ ఎఫర్టబుల్. యా ఇట్ లైక్ అంటే వాళ్ళ టీమ్ ఎండలో ఉన్నా నేను ఐ హ్యావ్ టు గివ్ మై ఎట్లా అంటే ఆ స్టెప్స్ చేయటం నేను ట్రైన్ అవుతాను. షర్ట్ వర్షమా షర్ట్ అంటే 2 షర్ట్స్ మెయింటైన్ చేశాను, 2 3 అయినా సరే తడిసిపోయేవి, అవి మారేవి కాదు, టైం అయిపోయేవి. I felt like I have to do ఎందుకంటే ఇట్స్ కాస్టింగ్, ప్రొడక్షన్ కాస్ట్, ఎవ్రీథింగ్ విల్ ఒక్క రోజు పెరిగిన ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ చాలా బర్డన్. సో ఐ వాస్ ఇమెన్స్ ప్రెషర్ ఆన్ దాట్ మూవ్. సో హూ ఇస్ ద కీ పర్సన్ హూ సపోర్టెడ్ యూ ద మోస్ట్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఇన్ యాక్టింగ్ కెరియర్? సపోర్ట్ అంటే ఇన్ వాట్ కైండ్? ఇట్స్ లైక్ మేబీ మీకు మూవీ రిఫరల్ గా ఇప్పించడం అయినా అంటే నాకు ఒక్కొక్క బేస్ లో కృష్ణ సూపర్ మార్కెట్ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ లో లైక్ కామరాజ్ గారు ఒక ఫేస్ లో, కామరాజ్ డైరెక్టర్ ఒక మూవీ వచ్చింది వల్ల. నెక్స్ట్ ఏంటంటే వరహ అనేదేమో బద్రి అని ఒక అబ్బాయి, బద్రి అని మా నాన్నగారి దగ్గర చేసేవారు. ఆ అబ్బాయి అక్కడ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కాస్టింగ్ చేస్తున్నారు అది అని చేస్తున్నప్పుడు బద్రి అక్కడ ఆఫీస్ లో చేసేవాడు. సో హీ రిఫర్డ్ రామ్ గారు వరహాకి. సో నెక్స్ట్ నాకు అంకిత్ గారు అని గేమ్ చేంజర్ లో, మా నాన్నగారు గేమ్ చేంజర్ లో వైజాగ్ షూట్ చేస్తాను, నేను శంకర్ గారు కావాల్సిందే అన్నారు. వెళ్ళినప్పుడు శంకర్ గారితో ఫోటో తీసుకున్నాను, ఫోటో తీసుకుని వెరీ హ్యాపీ. అప్పుడే అంకిత్ గారు కో డైరెక్టర్ అన్నమాట దానికి. ఏం చేస్తాం అబ్బాయి ఏంటి అంటే, సార్ ఏం చేస్తాం సార్ యాక్టింగ్ పర్సూ చేస్తుంది, నీ ఫోటోలు పంపినా పంపించగానే సెలెక్ట్ అయినారు రౌడీ బ్యాచ్. రౌడీ బ్యాచ్ సెలెక్ట్ అయితే శంషాబాద్ అవతల ఫస్ట్ రమ్మన్నారు. గిట్టలు అన్ని చేసుకున్నా. అంటే అంకిత్ గారు వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ లోకి రావటంగా అంకిత్. అక్కడ నాకు రచరవి అన్నమాట. రచరవి వల్ల నేను అక్కడ ఇక్కడ చేసుకున్నప్పుడు మళ్ళీ మా నాన్నగారు వెబ్ సిరీస్ కృష్ణ గారు, అదే మన డాక్టర్ ప్రసాద్ కనబడే ఆయన డైరెక్టర్ చూసినప్పుడు నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను నెట్ సిరీస్ లో మళ్ళీ ఆయన. సో డిఫరెంట్ స్టేజెస్ ఐఎమ్ డూయింగ్ లైక్ దాట్. చేసిన అన్ని రికగ్నైజ్ అవుతున్నాయి. సో అంతా నేను ఆ హోప్ తోటే వెళ్ళినప్పుడల్లా రికగ్నైజ్ అవుతాను. ఎవరో అయ్యాక చిరంజీవి కృష్ణంరాజు బాగుందా? కృష్ణంరాజుగా ఎలా ఉంటారు? స్క్రీన్ నేమ్ కృష్ణనే. అంటే అందరు కృష్ణంరాజు అని పిలిచేవారు. చిరంజీవి కృష్ణంరాజు చాలా తక్కువ మంది తెలుసు. సో
అందరు అనుకుంటారు చిరంజీవి గారిని చూసి కృష్ణరాజు గారిని పెట్టేశారు నేను. మా ఇద్దరు అక్కల తర్వాత అబ్బాయి పుట్టాలని మా నాన్నగారు ఆంజనేయ స్వామి అంటే మన 2 నంబర్ ఇక్కడ నిలోఫర్ కేఫ్ ఉంటది. ఫస్ట్ నిలోఫర్ కేఫ్ ఉన్న అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా పాతది. సో అక్కడికి వెళ్ళి మొక్కుంటే ఆయన పేరు పెట్టుకున్నాను చిరంజీవి. కృష్ణరాజు మా తాతగారు కిరణ్ కృష్ణ. స్క్రీన్ నేమ్ వచ్చి కృష్ణ అని పెట్టారు. లక్ష్మీదేవి సమర్పించి నేడే చూడని చేస్తున్నారు. నరేష్ గారు ఆ పెట్టిన పేరు మాట అంటే కృష్ణ అని పెట్టుకోగా బాగుంటది లైఫ్ లో అంటే పర్ఫెక్ట్. కంపేరింగ్ విత్ యువర్ ఫాదర్, హర్ట్ అయిందా లేకుంటే ఇన్స్పైర్ అయిందా మీ ఫాదర్ పేరుతో మీరు కంపేర్ చేసుకుంటున్నప్పుడు? మీది ఐ నెవర్ హర్ట్. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఐ డోంట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ మీ నాన్నగారు గొప్ప ఆయన కాబట్టి ఆయనతో నేను కంపేర్ చేస్తాను. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. దట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఎవరికైనా వాళ్ళ డాడీ హీరో అయ్యారు. ట్రూ. ఎప్పుడైనా మీరు ఎలోన్ గా ఫీల్ అయ్యారా మీ జర్నీలో? నేను యాక్టింగ్ చేస్తున్నాను అని చెప్పేసి కంప్లీట్ ఎలోన్? My family is the biggest support. I have my family and I never felt alone. అంటే I always work on నేనేం చేయగలుగుతాను, ఇంకా నా స్ట్రెంగ్స్ ఏంటి, ఐ వర్క్ ఆన్ దాట్. ఇంకా నేనేం చేయగలుగుతాను, లేకపోతే నేను ఎక్కడైనా వీక్ ఉందంటే వాళ్ళు చెప్తా ఉంటారు, ఈ ఎక్స్ప్రెషన్ బాగాలేదు, ఇది బాగా చేయలేదా, నీ గొంతు ఇక్కడ బాగాలేదా, ఈ ఎక్స్ప్రెషన్ లో నీ గొంతు సరిగా లేదా, ఇట్లాంటి అన్ని టిప్స్ అన్ని తీసుకుంటా ఉంటాను. ఐ వర్క్ వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేశారు? ఆబ్వియస్లీ అంటే ఐ ఆల్వేస్ టేక్ దట్ అండ్ ఐ వర్క్ ఆన్ ఇట్. I'm trying to work on it. I just want to work hard. I mean, it's not a smart work. It's smart గా చేస్తుంది, స్మార్ట్ గా వచ్చేయడానికి అంటే you have to be lucky enough or else you have to work hard. లక్కీ ఏంటంటే ఈ పాటికి బ్రేక్ వచ్చేసేది. So working hard to get a break. సో అన్ని పాడ్కాస్ట్ లో నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ థింగ్ ఇది ర్యాపిడ్ ఫైర్. Yeah, sure. So without any break, Yeah. favorite actor? Favorite actor is a hero or Yeah, as a hero. Chiranjeevi garu, Dream director. Rajmouli garu. Wow. One role you regret? Role I regret playing anti character. One rumor about you. అంటే రూమర్ అబౌట్ మీ లైక్ వచ్చి వెళ్ళిపోయాడు. ఆ మూవీ కోవిడ్ టైంలో వచ్చి వెళ్ళిపోయాడు. Yeah. కమెడియన్ కొడుకు వచ్చి వెళ్ళిపోయాడు. గౌతమ్ రాజు గారు కమెడియన్, Okay. కొడుకు కూడా వచ్చి వెళ్ళిపోయాడు అన్నారు. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? ఇది ర్యాపిడ్ ఫైర్ చాలా ఫాస్ట్. యా పర్ఫెక్ట్. ఫేమ్ వర్సెస్ పీస్. ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తారా లేకుంటే యాక్టింగ్? ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు యాక్ట్. ఇట్స్ అ రీల్ అంటే. సో నెక్స్ట్ 5 years లో మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని? నన్ను ఐ వాంట్స్ టు సీ మై సెల్ఫ్ వర్కింగ్ అండర్ ఆల్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్. నేను అన్ని డైరెక్టర్స్ తో పని చేయాలి. ఒక మంచి యాక్టర్ గా నేను ప్రూవ్ అయిపోయి నన్ను అట్లీస్ట్ తెలంగాణ ఆంధ్ర గుర్తుపట్ట. యా సీ ఐ విష్ వరాహ అయితే బాగా హిట్ ఇస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. బికాస్ ద టీజర్ ఐ లవ్డ్ అ లాట్. ఈవెన్ ద స్టోరీ పర్ఫెక్ట్ పాయింట్ కి హిట్ అవ్వకుండా ద విఎఫ్ఎక్స్ అండ్ ద డైరెక్షన్ ఇట్స్ ఆసమ్. For me, I liked a lot. Thank you. But I was just waiting for the trailer and the movie. Sure you love it. మీ పాన్ ఇండియా ఏముందా? ఆబ్వియస్లీ ఉంది, ఎవరికొన్నది యాక్టర్ గా. బట్ పాన్ ఇండియా అంటేనే నేను గేమ్ చేంజర్ లో ఆల్రెడీ చిన్నదా లేదు ఉన్నాయి దాంట్లో. అంటే రికగ్నైజ్ అయ్యే ఉన్నంత షార్ట్స్ లేవు, బట్ ఉన్నాయి. వాచ్ ఇట్, యూ విల్. ఇప్పుడు నేను చూసారు కదా నన్ను, యూ విల్ వాచ్ ఇట్, యూ We'll recognize that. Yeah. So, if someone is watching this, the video or the podcast, struggling like you once did, say Milan is struggling, ippadi variki chala. What did you tell them?
Just keep on working hard, just trust your ability, and నీ ఏం నిజంగానే ప్యూర్ అయితే నేను నేచర్ ఆటోమేటిక్లీ నీకు ఇస్తుంది అంతే. జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. That's true. So this episode is not about introducing you to the film industry, because already me introduction tells to other film industry, but and not even about your struggle to the industry. But as a startup career, as a bootstrap hero, ఇంకా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే థింగ్స్ ఆల్మోస్ట్ మీరు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ సిమిలర్ కామన్ ఉంటుంది. ఇట్ నాట్ బి 100%, ఇట్ ఆల్మోస్ట్ సిమిలర్ కామన్ ఉంటుంది. సో వాట్ యూ ఫీల్ సేయింగ్ ఎవ్రీ వన్ హు ఆర్ స్టార్టింగ్ ద కెరియర్? మీ సైడ్ స్టార్టింగ్ ద కెరియర్ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రీమ్. నీ ఆ డ్రీమ్ లో నువ్వు యాక్టర్ గా కనిపిస్తున్నావా లేదా? యూ షుడ్ డ్రీమ్. ఇట్లాంటి డ్రీమ్ లో నీకు ఎలా అంటే యూ కెన్. నా డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ బి గుడ్ యాక్టర్, ఐ వాంట్ బి పాన్ ఇండియన్ యాక్టర్. నాకు ఎలా వర్క్ చేసి నాకు కావాల్సిన నేను ఆ ప్లేస్ లో ఎలా పడాలి. అప్పుడు చాలా మంది యాక్టర్స్ కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. నా స్ట్రెంగ్త్ ఏంటి? నా స్ట్రెంగ్త్ లో నేను అలాంటి రోల్స్ పడాలి. నాన్నగారు కమెడియన్ గా పడ్డారు, టక్క పడ్డే 2-3 ఒక 2 minutes ఉన్నా ఇట్ విల్ ఎలివేట్. నేనేమనుకున్నాను, నాది ఎమోషనల్, నా స్ట్రెంగ్స్ ఏంటి అని ఒక యాక్టర్ గా తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఒక స్ట్రెంగ్త్ ఉంటది. మేబీ హిస్ ఎ కమెడియన్, హీ మైట్ బి ఎట్లాంటి ఎమోషనల్, హీ మైట్ అగ్రెసివ్, బట్ హీ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. దెన్ యూ షుడ్ డ్రీమ్ బిగ్. ఎలా అంటే డోంట్ లీవ్ యువర్ డ్రీమ్. ఎవరో చెప్పారు నువ్వు ఇది కాదు అది కాదు ఇట్లా అని కాదు. నీకు నువ్వు అనిపించాలి, నీకు తెలుస్తుంది. ఎవ్వరు చెప్పాడు. మనం తప్పు చేస్తే మనకే తెలుసు. ఫస్ట్ వేరే వాడు చెప్పాడు ఇది కాదు, నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమైనా రోడ్ మీద ఇట్లా సైకిల్ వచ్చి ఇట్లా తిట్టేసుకుని ముందుకెళ్ళింది కాక అదే తిట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ వెళ్తున్నాడు, ఒక బైక్ అని తిట్టాడు. ఈడు వెళ్ళిపోయిన తర్వాత బైక్ అని ముందుకెళ్ళి తిట్టుకుంటాడు. ఆ విషయం నీకు తెలుసు, స్టిల్ యూ ఫైట్. అంటే నీకు అది తెలుసు కూడా చేస్తున్నావు. సో మళ్ళీ మనకి తెలుసుకోవాలి, అది నిజంగా నువ్వు గట్టిగా నమ్ముతున్నావు అంటే డెఫినెట్లీ యు విల్ డూ ఇట్. That's an awesome one for every bootstrap candidate who is coming and welcoming to the industry, and all the best to everyone and a new starter, and even to you. Thank you. To go ahead in your life and be a good actor. Thank you. And a top actor too. And dream your big as a pan India, not as a side character, at least as a good key role in a movie. Hopefully cross fingers. Fingers crossed. And finally, Yeah. Thank you. so this is the end of the podcast, and requesting Krishna to give a comment of subscription. Please try to subscribe, like and share, because Nikesh is working hard and he's a really, నేను చెప్తున్నాను కదా, పోడ్కాస్ట్ ని ఆయన సెల్ఫ్ గా అరేంజ్ చేసుకొని ఇలాంటి ఇంటర్వ్యూస్ ఆయన ఒక్కడే హ్యాండిల్ చేసుకుంటూ వాట్ కైండ్ ఆఫ్ దిస్ ఇస్ ద హార్డ్ వర్క్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ప్యాషన్ గా ఉంటే ఎంత హార్డ్ వర్క్ అన్నా వి విల్ గో ఎక్స్టెండ్ టు ఇట్. సో ఆ ఎక్స్టెన్షన్ అండ్ ఆ జీల్ కనిపించింది నికేష్ లో, అండ్ హీ విల్ డెఫినెట్లీ. నేను చెప్తున్నా, ఇది ఏ ఎపిసోడ్ ఇది? It's episode 4. Episode 4. When he reached 100th episode with a bang, he'll definitely. నేను ఏ పొజిషన్ అంటే నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఈయనకి 100th ఎపిసోడ్ ఇచ్చే రీచ్ లో నేను ఉంటానని నేను అనుకుంటున్నా. Let us try. Fingers crossed. I wish all the best. Thank you. People will recognize your hard work. అది టైం పట్టొచ్చాము కానీ it will happen. So please subscribe and share and appreciate his work. ఇలాంటి హార్డ్ వర్కింగ్ మీరు ఇలాంటి షేర్ చేసి లైక్ చేస్తే ఇలాంటి పోడ్కాస్ట్లు అంటే ఏదో సింపుల్ గా చేయట్లేదు. అయినా నిజంగా చెప్తున్నా, హీ బెల్ట్. నేను ఇక్కడ నుంచి చూపిలేను కానీ హీ జస్ట్ బెల్ట్ ఇన్ ఎ స్మాల్ వరల్డ్ అండ్ ఈస్ వర్కింగ్ సో గుడ్. అండ్ ఒక టైం తీసుకుని ఒక యాక్టర్ నేను ఆయనకి ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతా నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ huge success for your YouTube. All the best. Thank you. Chalo. Bye.